ఏమవుతారో తెలియదు మరి వస్తుంది. సుమంత్ దయానంద్ ఎక్కడ సుమంత్ దయానంద్ ఆర్య గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా దయానందరికి మనందరం కూడాను బర్త్డేని ఎలా చేయాలి, వాస్తవంగా జన్మదినం అంటే ఏంటి, ఎప్పుడు జన్మదినం జరుగుతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు. ముందుగా 3 సార్లు ఓంకారం చేస్తూ రికార్డు పెట్టేసాను. అమ్మ ఎంతసేపు తీసుకెళ్ళాలి, లేదంటే ఒక ఫోన్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. అట్లాగా ఫోన్ అక్కడ పెట్టేసాను ఒక ప్లేస్ లో, ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. జాగ్రత్త అంటే మీరు కనపడేట్టు కుర్చీలో పక్కన ఎదురు పెట్టేసి ఫోన్ కనిపిస్తాను. నేను అటు కనిపిస్తుంది కాబట్టి ఇబ్బంది లేకుండా. ఓకే, అయిందా? ఓకే, సంతోషం. ఇప్పుడు 2 చేతులు జోడించి అందరూ ఒకేసారి నిదానంగా నెమ్మదిగా ముందుగా 3 సార్లు ఓంకారాన్ని జపం చేద్దాం. మనం ఈరోజు మానవ జన్మను పొందామంటే భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. సో మనం ఎన్నో జన్మలు పుణ్యం చేస్తేనే మనకి మానవ జన్మ అనేది లభించింది. సో మానవ జన్మని అనేక జన్మలు అంటే 84 జీవనాల్లో మనం ఎన్నెన్నో కర్మ చేసి ఆ కర్మలు అన్నీ కూడా కలిసి ఉత్తమ ఫలాలైనప్పుడు మనకి మానవ జన్మ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి మరి ఇప్పుడు మనం ఈ ఉత్తమమైన మానవ జన్మని పొంది మరి మనం అందరం కూడా ఈ భారతదేశంలో, భరత భూమిలో అట్లా జ్ఞాన సుసంపన్నమైనటువంటి దేశంలో జన్మించినందుకు మనందరం అదృష్టవంతులుగా భావిస్తూ మరి ఈరోజు ఈ ఎక్కల సుమంత్ దయానంద్ ఆర్య యొక్క పుట్టినరోజు సందర్భంగా మనందరం ఈ జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి గత 4 సంవత్సరాల నుంచి ప్రతిదినం యోగా యజ్ఞము అట్లా గోసేవ చేస్తూ వారి తల్లిదండ్రులు ఎక్కల శ్రీనివాస్ గారు, అలాగనే ఎక్కల కళ్యాణ్ గారు శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా పుణ్య దంపతులు. మరి చాలా పవిత్రమైన మనసుతో, పవిత్రమైనటువంటి కర్మతో మరి ఎంతో నిష్ఠతో చేస్తున్నారు. అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో మన ఇంట్లో మన పిల్లల్ని పెంచుకోవడమే మనకు చాలా బలమైనటువంటి రోజుల్లో ఖర్చు అయినప్పటికీ కూడా ఇది ఒక గొప్ప కార్యము, మహాకార్యం అని చెప్పి మరి వారు తలంచి వారి బిడ్డ కోసము ఒక గొప్ప వ్రతాన్ని చేస్తున్నారు, దీక్షను చేస్తున్నారు. ఆ దీక్షే ఈ గోసేవ. సో ఎక్కడైతే గోమాతలు నివసిస్తాయో అక్కడ సర్వదేవతలు సకల దేవతలు ఉంటాయని మనకు భగవద్గీత చెప్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే గవాం మధ్య వసామ్యహం అంటే నేను 4 వేదాలలో సామవేదాన్ని, ఓకే, చతుర్వేదాలలో సామవేదాన్ని నేను. అట్లానే ఎక్కడ ఉంటారు మీరంటే నేను గోవుల మధ్యలో ఉంటానని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. సో మరి మనం ఎక్కడ ఉంటున్నాం ఈరోజు? కుక్కల మధ్యలో ఉంటున్నాం. ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నాం, కుక్కల మధ్యలో జీవిస్తున్నాం. అవునా? ప్రతి ఇంట్లో కుక్కలు పెంచుకునే సంస్కృతి వచ్చింది. మన సంస్కృతి ఏంటి? ఆవుని పెంచుకుంటూ గోమాతని సేవిస్తూ, గోమాతను సేవ చేస్తూ, గోమాత నుంచి వచ్చే పంచామృతాలు తాగుతూ, ఆ పంచామృతాలతో ఆరోగ్యంగా ఉంటూ, యోగా చేసి మనసుని శరీరాన్ని దృఢంగా చేసుకొని బలంగా మార్చుకొని 200 ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉంటూ ప్రతిరోజు ఆవు నెయ్యితోటి యజ్ఞం చేసి వాతావరణాన్ని శుద్ధి చేస్తే అది మన మానవ జన్మ యొక్క సార్థకత. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంట్లో చావును తీసుకెళ్ళి బయట రోడ్డు మీద పెట్టాము. బయట ఉన్న రోడ్డు మీద దిగి కుక్కలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. వాటితో పైన పడేసుకొని అలాగలాగా చేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నాం కదా, సమాజంలో అందరూ ప్రతి ఒక్కరు కుక్క అంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడ అమెరికాలో భయం కాబట్టి అందరూ అందుకని కుక్కలు పెంచుకుంటారు ఇంటింటికి. ఎందుకంటే దూరం ఇల్లు ఉంటే కదా దొంగలు వస్తాయి. కానీ మన దగ్గరే ఉంది, మన కాడ ఎప్పుడు 24 గంటలు మన దగ్గర ఎటువంటి భయం లేదు. సో చాలా హ్యాపీగా ఉంటున్న పరిస్థితులు, మనకి ఎటువంటి ఈ ఆంక్షలు లేవు. మరి ఇక్కడ సంస్కృతిని అక్కడ తీసుకొచ్చాం, మన ఇంట్లో ఆవును బయటకు పంపించాం, కుక్కను తీసుకొచ్చాం. మన జీవితాలు కూడా అలానే అయిపోయింది. మరి ఎక్కడ సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. ఆ సంతోషం ఆనందం మళ్ళీ తిరిగి రావాలంటే మళ్ళీ గోమాతను మన ఇంటికి తీసుకొని రావాలి. గోమాతను సేవిస్తూ మన తల్లిదండ్రులకి, మన పెద్దవాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందితే మనం 200 ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. మరి ఇప్పుడు మనం ప్రారంభం చేద్దాం. ముందుగా 3 సార్లు ఓంకారం చేద్దాం. సో వచ్చినందరికీ కూడా బర్ణి గారికి, అలానే రాణి గారికి, అలానే సునీత గారికి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లానే స్వాగతం సుస్వాగతం కూడా అండి. మీరు సమయాన్ని ఇచ్చేసి ఇందులో పాల్గొంటున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, అందరికీ దొరకనటువంటి అవకాశం. రాత్రి ఇక్కడ యుఎస్లో ఇప్పుడు టైము
లగ్భగ్ 12 అవుతుంది, అర్ధరాత్రి 12 గంటలకి. సో సమయం సందర్భం కొంచెం ముందు అనుకున్నాము, కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవ్వలేదు. సో అయినా కూడా మరి కార్యాన్ని తలపెట్టాం కాబట్టి పూర్తి చేద్దాం. 1 అవర్ సమయం ఉంటుంది. సో మీ ఓపిక మీరు వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. చూసినా మంచిది, విన్నా మంచిది. సో నేను తక్కువలోనే పూర్తి చేస్తాను. చివరిలో మళ్ళీ మనం చెప్పుకున్నాం సవివరంగా ఎందుకు చేయాలి, ఏంటి బర్త్డే అంటే ఏంటి అనేది. ఈ జన్మ దేనికి ఉంటుంది, శరీరానిక, ఆత్మక, మనసుక, చాలా విషయాలు మీరు తెలుసుకుంటారు ఈరోజు. సో ఓపికగా మీరు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మరి దయాన్ని ముందుగా 2 చేతులు జోడించి 3 సార్లు ఓంకారాన్ని ఉచ్చారణ చేయవలసిందిగా కోరుతూ Recording in progress. ఒకసారి బ్రీతింగ్ శ్వాస తీసుకుంటూ మరొకసారి బ్రీతింగ్ అథ గాయత్రి మంత్రం. మన యజ్ఞం ప్రారంభం చేసే ముందు గాయత్రి మంత్రం చదువుకోవడం మన ఆనవాయితీ. పవిత్రం, పరమ పవిత్రమైన మంత్రం కాబట్టి దాన్ని ఇప్పుడు ఒకసారి ఉచ్చారణ చేద్దాం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు నేను దీని అర్థం చెప్తాను, అందరూ కూడా చెప్పండి. ఓం చెప్పండి. ఓం హే రక్షక, హే సచ్చిదానంద అనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామి జగదుత్పాదక దేవ నీ నామము వరేణ్యమైన శ్రేష్టమైన జ్ఞాన స్వరూపమును మేము నిత్యము మా హృదయమున ధ్యానించము. మాకు ధారణాశక్తి గల సద్బుద్ధినిచ్చి సత్కర్మములను ఆచరించినట్లు అనుగ్రహించుగాక. ఈశ్వర దయాలు ఇంటి దయ వలన మేము చేసిన నీ జప ఉపాసనాది కర్మముల ద్వారా ధర్మార్థ కామ మోక్షములు మాకు వెంటనే సిద్ధించునుగాక. మేము నిండు 3 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యముతో ఉంటున్నట్లు అనుగ్రహించుగాక. యజ్ఞయాగాది ఉత్తమ కర్మములను ఆజీవితాంతం మనస వాచ కర్మణ ఆచరిస్తూ మాయి మానవ జన్మను సార్థకం చేసుకున్నట్లు అనుగ్రహించుగాక. త్రివిధ దుఃఖములైన చెప్పండి. త్రివిధ దుఃఖములైన ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక దుఃఖములను శారీరక మానసిక ఆత్మిక సమస్త రుమతులను తొలగించి ఏది శుభప్రదమో
ఏది మంగళకరము, ఏది మంగళకరము, ఏది ఆనందదాయకము, ఏది ఆనందదాయకము, అట్టి శుభగుణములన్నీయును అటు సుఖములనియు మాకు మాకు ప్రసాదింపజేయము. ప్రసాదింపజేయుము. ఇది గాయత్రి మంత్రం యొక్క అర్థం. ఇంత అర్థం ఉన్నమాట. ఇందులో రోజు చదువుకోవాలి. లేవగానే ఎవరైతే 108 సార్లు గాయత్రి మంత్రాన్ని మరి ఇలా గురు దీక్ష తీసుకొని గురువు గారి దగ్గర నుంచి ఉపనయనం చేసిన తర్వాత ఆ దీక్ష తీసుకొని పొద్దున సాయంత్రం స్నానం చేసి 108 సార్లు జపం చేయాలి కూర్చొని. మనం ఇలాగా ధోతి ధరించుకొని శ్వేత వస్త్రాలు ధరించి దాన్ని తీసుకొని ఇలాగా జపం చేయాలన్నమాట. అలా జపం చేయడం వల్ల మనకి మానసిక పరమైనటువంటి రోగాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇది ఎంతో పరమ పవిత్రమైనది. రుద్రాక్ష మాల 108 ఉంటే రోజు తీసుకొని ఇలా కూర్చొని జపం చేయాలి. ఇలా చేయడం వల్ల మనలో నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్ అన్ని తొలిగిపోయి మనసు ఏకాగ్రత అవుతుంది, ఆనందంగా అవుతుంది అనమాట. ఓకే, పొద్దున్న లేవగానే 108 సార్లు, సాయంత్రం నిద్రపోయే ముందు స్నానం చేసుకోవచ్చు. పవిత్రంగా గుడి దగ్గర దేవుడి ముందు కూర్చొని కూడా మనం గాయత్రి మంత్రం చదువుకోవచ్చు. ఓంకారం చదివితే ఇంకా మంచిది. అది కూడా పొద్దున సాయంత్రం 108 సార్లు చేస్తే లైఫ్లో 108లోకి వెళ్ళకుండా ఉంటాం. అంబులెన్స్ 108 నెంబర్ కదా, ఎవరైతే ఓంకారం చదువుతారో 108లోకి మనం వెళ్ళకుండా ఉంటాం లైఫ్ లాగా. లేదనుకోండి ఈ మధ్యలో ఏ హార్ట్ అటాక్లో, బీపీలో, షుగర్లు పెరిగిపోతే వెళ్ళిపోతాం. సో అందుకు జన్మదినం అంటే ఏంటి? 100 ఏళ్ళు హాయిగా చేసుకునేది. శతాయి ఉంటాం కదా, శతమానం భవతి. మరి 100 ఏళ్ళు ఉండాలంటే 108 ఏళ్ళు వస్తారు. మనం 108లో పోకుండా ఉండాలంటే 108 రోజు గాయత్రి మంత్రం చేస్తే 108 ఏళ్ళు జీవిస్తాం మనం. రోజు ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క సంవత్సరం ఆయుష్ మనకి ఇస్తుంది గాయత్రి మంత్రం. అందుకని ఇప్పుడు చెప్పాను. మరి గాయత్రి మంత్రం ఓంకారం చదివాం. ఇప్పుడు మనం తిలక దానం. ఓకే, లలాటే తిలకం వినా పుణ్యం దానం నిష్ఫలం అన్నమాట. ఓకే, శాస్త్రం చెప్తుంది ఎవరైతే బొట్టు పెట్టుకోకుండా దాన ధర్మాలు చేస్తారో వాళ్ళ ఫలాలన్నీ కూడా నిష్ఫలం అయిపోతాయి. అందుకని లేవగానే ముందు చందనంతో బొట్టు పెట్టుకోవాలి. మన శరీరంలో 108 రకాల మర్మంగాలు ఉన్నాయి. అవన్నీ కలిసే స్థానం ఎక్కడంటే ఇక్కడ అనమాట. ఇది కేంద్ర బిందు, ఆజ్ఞా చక్రం అంటారు, రూలింగ్ పాయింట్. ఓకే, మరి మన శివుడికి 3వ నేత్రం ఉంటుంది కదా, 3వ నేత్రం కింద ఉండేదే ఇది ఆజ్ఞా చక్రం అనమాట. మరి ఈ ఆజ్ఞా చక్రాన్ని మనం ఎప్పుడు కూడా కంట్రోలింగ్లో తీసుకుంటే మన బాడీ మైండ్ కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు తిలకం పెట్టండి అమ్మ మీ సుపుత్రుడికి. చందనంతో తిలకాన్ని మళ్ళీ పెట్టాలి. అమ్మ పెడితే అది కొంచెం పెట్టింది కదా, దగ్గర పెట్టుకోవాలి. పసుపు కుంకుమ అనేది ఎప్పుడు దగ్గర ఉండాలి. సో లలాటే బినా తిలకం దానం నిష్ఫలం. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏది ఇచ్చినా కూడా దానం చేసినా మనం మంచి వస్త్రాలు ఇవ్వాలి. అన్నీ మనం వాడుకొని చేసిన వస్త్రాలు ఇప్పుడు ఇవ్వకూడదు ఎవరికి. ఇక్కడైతే ఒకసారి శ్వాస తీసుకుంటూ బ్రేక్ తీసుకుంటూ చెప్పాలమ్మ. ఒక దూడ, ఆవు దూడ ఆవు దగ్గరికి వస్తే ఏం చేస్తుంది? ఫస్ట్ దూడ నాకుతుంది, నాకుతుంది, దగ్గర తీసుకొని ప్రేమను అందిస్తుంది. సో మనం మానవులం కాబట్టి మనం బ్రేక్ చేయాలి. అంటే ప్రాణాయామం తీసుకొని వదిలినప్పుడు తల్లిలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా బిడ్డకు వస్తుంది అన్నమాట. అందుకని దగ్గరికి వచ్చి బొట్టు పెట్టేటప్పుడు ఒకసారి బ్రీత్ తీసుకొని వదలాలి. బాబుకి మనం ఒకసారి పెట్టినాక మంత్రం చదువుతూ ఓం దక్షుదేవ ఇదం పురస్తాత్ శుక్రముచ్చరతు తస్యేమ శరదశతం జీవేమ శరదశతం స్నేయామ శరదశతం ప్రవామ శరదశతం. ఒకసారి పెట్టినా మళ్ళీ పెట్టండి. ఓం క్లారిటీ లేదు మీరా పర్లేదు వస్తున్నా పెట్టినమాట. ఓం భద్రం కర్ణేవి శ్రీయామ దేవాః భద్రం పశ్యేమాక్ష ప్రజయత్రాః తిరగదానం చేశారు. ఇప్పుడు మీరు పెట్టుకున్నాము, కొంచెం మీరు పెట్టుకోండి. తిరగదానం చేశారు బాబుకి. రోజు తిలకం పెట్టుకోవాలి. లేవగానే ముత్తైదుతనం అంటే ఎక్కడ కంపల్సరీ మనకు పూలు ఉండాలి, మెడలో మంగళసూత్రం ఉండాలి, చేతికి గాజులు ఉండాలి, కాళ్ళ పట్టీలు ఉండాలి, కింద మెట్టలు ఉండాలి. ఈ 5 ఏ స్త్రీకి అయితే ఉండదు, మంగళం ఉండదు, ముత్తైదుతనం ఉండదు, నిండు 100 ఏళ్ళు జీవించడానికి ఆస్కారం ఉండదు. అందుకని 5 తప్పకుండా ఉంచుకోవాలి భర్త జీవించినంత కాలం. 5 రోజు మనం లేనట్టే అన్నమాట. ఓకే అమ్మా, కూర్చోండి. ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు మనం సంకల్పం చేద్దాం. సంకల్పం అనేది చాలా ముఖ్యం జీవితంలో. దీక్ష కోసం దీక్ష ఏ పని చేయాలన్నా కూడా సంకల్పం ఉండాలి, మంచి సంకల్పం ఉండాలి. నేను ఈ పని చేయాలి, ఇది చదువుకోవాలి, ఇలా ఉండాలి, ఇది సంపాదించాలి, ఇది చేయాలి. జీవితంలో కూడా హాయిగా హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే దీక్ష చేయకుండా ఏది రాదండి. ఊరికే ఎవరు నేను ఇస్తారా? మనమే ఇవ్వము. ఎవరిని అడిగితే మంచిగా ఏమంటేనే ఇవ్వట్లేదు పిల్లలు. మరి మనకి ఎలా వస్తుంది సంతోషం, ఆనందం ఎలా వచ్చింది?
దేవుని కోరాలి రోజు. భగవంతుని ఎంత అడిగితే అంత మనకి ఇస్తాడు. కానీ మనం భగవంతుని అడుగుతున్న అందరూ అడుగుతాం, ఎవరైతే ఇవ్వరో వాళ్ళని అడుగుతాం. అవునా? సో అందుకని దేవుని అడిగితే దేవుడు అన్నీ ఇస్తాడు మనకి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కాబట్టి మరి దేవుని మనం ప్రార్థన చేద్దాం. పూలు తీసుకొని చేతులు సంకల్పం, మన పూర్వీకులు ఎవరో, గోత్రం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, సో మన వంశపారపరాన్ని ఏంటి, ఏ నక్షత్రంలో ఉన్నాం, ఏ ఆయనంలో ఉన్నాం, ఏ ఇదిలో ఉన్నాం, అన్నీ కూడా చెప్పుకోవాలన్నమాట. ఓకే, రెండు చేతుల్లో పట్టుకొని చెప్పండి, సంకల్పం చెప్పండి. ఓం తత్సత్ ఓం తత్సత్ అద్య బ్రహ్మణః ఆద్య బ్రహ్మణః విద్యారాధ్యే ద్వితీయ ప్రహాదే శ్వేతవరాకల్పే శ్వేతవరాకల్పే సప్తమే సప్తమే వైవస్వత వైవస్వత జరే మన్వంతరే అష్టావింశతితమే అష్టావింశతితమే కలియుగే కలియుగే కలిప్రథమచరణే కలిప్రథమచరణే బుద్ధిపే నిర్మూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే ఆర్యావర్తదేశే ఆర్యావర్తదేశే పుణ్యభూమో పుణ్యభూమో మేరోః మేరోః దక్షిణదిగ్భాగే దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే 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 కృష్ణా కృష్ణ కావేరీ కావేరి నద్యోర్ నద్యోర్ మధ్యదేశే మధ్యదేశే ఆంధ్రప్రదేశే ఆంధ్రప్రదేశే అంతర్గతే అంతర్గతే మహాజనపదే గుంటూరు జనపదే గుంటూరేనండి గుంటూరు మహాజనపదే గుంటూరు మహాజనపదే తెనాలి మహాపట్టణమే తెనాలి మహాపట్టణే ఎన్ని ఏరియా పేరేనమ్మా? రావణింగేశ్వరపేట రామలింగేశ్వరపేట మధ్య రావణింగేశ్వరపేట మధ్యే నివాసగృహే నివాసగృహే అస్మిన్ అస్మిన్ వర్తమాన వర్తమాన వ్యవహారిక వ్యవహారిక చాంద్రమానేన చాంద్రమానేన శ్రీ శ్రీ విశ్వావసునామ సంవత్సరే విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే దక్షిణాయనే శరదృతో శరదృతౌ మాసే ఆశ్వీజమాసే పక్షే కృష్ణపక్షే నక్షత్రే శుభనక్షత్రే శుభయోగే శుభయోగే శుభకరణే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం ప్రతిదో ఈరోజు మంగళవాసరే మంగళవాసరే ప్రాతకాలే ప్రాతకాలే మధ్యాహ్న కాలం అయింది కదా మీకు అక్కడ మధ్యాహ్న కాలే మధ్యాహ్నకాలే శుభ ముహూర్తే శుభముహూర్తే సో అస్మిన్ అస్మిన్ ఇప్పుడు పుణ్యతిథో చెప్పండి. తిరిగి ఈరోజు పుణ్యతిథో చెప్పండి. మహర్షి దయానంద ఋషి గోత్రోత్పన్న సామాజిక గోత్రం సామాజిక గోత్రం గోత్రం చెప్పండి అమ్మా. సిరసాల గోత్రం తిరసాల సిరసాల తిరసాల చెప్పండి. తిరసాల సిరసాల గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య చెప్పు దయానంద మమ పితుః నామ పితుః నామ శ్రీ ఎక్కల శ్రీనివాసరావు నామధేయస్య మమ మమ మాతుః నామ్ని శ్రీమతి ఎక్కల కళ్యాణి నామ్ని మమ నామ ఎక్కల సుమంత్ దయానంద్ ఆర్య నామధేయస్య మమ కుటుంబ పరివార సమేత ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధ్యర్థం మనోవాంఛ ధర్మఫల ప్రసిద్ధం కర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషఫల ప్రాప్త్యర్థం మమ ఎన్నో పుట్టినరోజు అండి. 21 వస్తుంది.
21 వస్తుంది. ఏకవింశతి ఏకవింశతి తమ తమ జన్మదిన ఉత్సవ సందర్భే దేవయజ్ఞం విశేషయజ్ఞం భవంతం కృపయా కరిష్యామహే. ఎన్నుకున్న దగ్గర వేసేటప్పుడు ఇప్పుడు వాటర్ తీసుకొని జలం టచ్ అయినట్లుగా జలాన్ని పంచమహాభూతాల్లో ఇది ఒకటి అనమాట. జలం ఎప్పుడు మనతో అంతర్గతం అయి ఉంటుంది, మనతో పాటు ఉంటుంది, కలిసిమెలిసి ఉంటుంది, దగ్గర ఉంటుంది. జలం లేకపోతే మన జీవితం లేదు. జలహి జీవనే, అవునా? జలహి మంగళమే. జలం లేకపోతే మంగళం లేదు, జీవితం లేదు. కాబట్టి రోజు పరిశుభ్రమైన నీటిని మన ఇంట్లో ఉంచుకోవాలి. తొట్లన్నీ శుభ్రం చేయాలి. ఎక్కడెక్కడ మంచినీళ్ళు ఉన్నాయో దాంట్లో తులసాకులు వేసుకోవాలి. పుదీనా తోటి ఎప్పుడు కూడా మనం శుద్ధి చేసుకోవాలి. సో అవన్నీ చేయకపోతే ఇంట్లో త్రాగే నీరు పరిశుభ్రం లేకపోతే మన జీవితాలన్నీ మారిపోతే రోగాలు వస్తే మనం జీవితం అంతా అయిపోతుంది. కాబట్టి మరి అన్నీ మనం జాగ్రత్త చూసుకోవాలి. మంచి శుభ్రమైనటువంటి తులసి నీళ్ళతోటి తాగాలి. ఇప్పుడు తులసి డ్రాప్ చేసుకోవాలి. దాంతో మన ఆరోగ్యం బాగుంటుంది. మరి ఇప్పుడు ఆచరణ చేయాలి. ఇలా గోముఖంగా తీసుకోవాలి. రైట్ హ్యాండ్ ఇలా తీసుకొని సో కొంచెం జలం తీసుకొని మూడు సార్లు బాగా బ్రీతింగ్ తీసుకుంటూ నెమ్మది మంత్రం చెప్తాను. ఓం అమృతో నేను చెప్తాను, నిదానం చదువుకో. మంత్రాలు డిస్టర్బెన్స్ అవుతుంది, మళ్ళీ వాళ్ళకి వినకూడదు కదా. నీకు వచ్చే మంత్రాలు అన్నీ కూడా తెలుసు, కానీ నిదానం మనసులో చదువుకొని విను. గురువు గారు చెప్పింది సరేనా. తర్వాత రెండోసారి తీసుకోవాలి. ఆచమనం అంటే పవిత్రత, శుచి ఉండాలన్నమాట. మన ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. బట్టలు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. లేవగానే శుభ్రత ఎక్కడైతే ఉంటుందో లక్ష్మి, సంపద, సిరి అన్నీ అక్కడే ఉంటాయి. నిద్రపోయి 10 దాకా 12 దాకా పడుకున్నాం, అన్నీ వెళ్ళిపోతాయి. ఆరోగ్యం పోతుంది, లక్ష్మి అన్నీ పోతాయి. ఆరోగ్యం పోతే ఆర్థికం పోతుంది, ఆర్థికం పోతే సంతోషం పోతుంది, సంతోషం పోతే దరిద్రం వస్తుంది, దరిద్రం వస్తే బాధలు, కష్టాలు, దుఃఖాలు వస్తే చివరికి నరకానికి అది. ఓం అమృతాభిరామసి స్వాహ. మీరు కూడా చేయండి. మీరు కూడా కూర్చున్నారు, ఆశ్రమం మీరు కూడా చేయండి, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి. తర్వాత మనం మూడోసారి తీసుకుని ఓం సత్యమశ శ్రీర్మహిష్ఠి శ్వేతాం స్వాహ. ఆ చేతిని కడిగేసుకొని కొంచెం. ఇది మూడోసారి అనమాట. అంటే సత్యం, మనం ఎప్పుడు కూడా ఏది మాట్లాడితే సత్యాన్ని ప్రియంగా మాట్లాడాలి, కటువుగా మాట్లాడకూడదు. ఓకేనా? ఎంత ప్రియంగా మన మాట ఉంటే అంత బాగుంటుంది అనమాట. పక్కన వాళ్ళకి, ఎదురులకి, అందరికీ కూడా. అమ్మకాలు చూడడం వాళ్ళు నాకలు చూస్తారు కదా. ఎన్ని నువ్వు గురించే మొత్తం. కోపంగా మాట్లాడడం, కోపంగా చూడడం, సత్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పినా కూడా దాన్ని మనం అనుసరించడం నేర్చుకోవాలి. అదే అర్థమైనా? సో తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచిగా మనం చెప్పే ఇప్పుడే అస్తోమా సత్యమయ సంసోమా జ్యోతిర్గమయ చెప్తాం. నెక్స్ట్ జ్యోతి వెలిగించేటప్పుడు మన రెండో చేతులు తీసుకొని దాంట్లో వేసుకోండి. కొంచెం లెఫ్ట్ హ్యాండ్లో కొంచెం జలాన్ని తీసుకొని రెండు చేతులు కాబట్టి ఇలాగా. ఓకేనా? వాంగ్మ ఆశయాస్తం అంగస్పర్శం అంటే మన ముందు 100 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ నవీంద్రియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ బాగుండాలని చెప్పి కోరుకోవాలి. చాలా మంది తెలియక ఏం చేస్తారు, నవగ్రహాలు చుట్టూ తిరుగుతుంటారు. ఇవే నవగ్రహాలు, మనకి గ్రహించేది ఇవే అనమాట అసలు నవగ్రహాలు. ఈ శని అనేది మనకి ఎప్పుడు వస్తుంది? చూడకుండా పదార్థాలు చూసి 24 గంటలు నైట్ 10-9 తర్వాత ఫోన్ చూస్తామంటే శని పట్టింది, కళ్ళు పోతాయి. ఒక రోజు కళ్ళు కనబడకుండా పోతాయి. 24 గంటలు వింటూ ఉన్నాం, బాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంటుంటే చెవులు పోతాయి. అట్లా ఏమి చేయకూడదు అవి చేయకూడదు, ఏమి చేయాలో అవి చేయాలి. కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. కళ్ళు తెరిచి ఉంటాము, మనం ఏదేదో చూస్తాం, దానివల్ల ఇబ్బంది రోజుని రోగాలు. అవి రాకుండా ఉండాలని భగవంతుని కోరుతున్నాం. కాబట్టి చెప్పండి. ఓం వాంగ్మ ఆశయస్తు చెప్తున్నాను, మంత్రం కూడా చెప్తూ చేయండి. ఓం నశోర్మే ప్రాణమస్తు, ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు, ఓం కర్ణయోర్మే స్వర్గమస్తు, ఓం బాహోర్మే పదమస్తు, ఓం ఊరోర్మా ఊజోస్తు, ఓం అరిష్టాని మే ఇంద్రాణి సరసంతు. అత ఈశ్వర స్థితి ప్రార్థనోపాసన మంత్రాన నిన్ను ఏళ్ళు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండడం కోసం మనం ఇప్పుడు భగవంతుని ప్రార్థన చేసాం. నా కళ్ళు బాగా పనిచేయాలి, చెవులు బాగా వినపడాలి, పళ్ళన్నీ ఊడిపోకుండా ఉండాలి, మాట మంచిగా రావాలి, చేతులతో ధర్మ కార్యాలు చేయాలి, కాళ్ళతో మంచి ఎక్కడైతే యజ్ఞ యాగాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళాలి, పుణ్యకర్మలకి ఎక్కడ ఉంటాయో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలని మనం భగవంతుని కోరాం.
చిన్నప్పుడే 30-20 ఏళ్ళకి రోగాలు తెచ్చుకొని అలాగలాగా మన బాడీ అయిపోకుండా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా 100 వరకు శతమానంగా ఉండాలని చెప్పి దేవుని కోరాను. ఓకే, ఇప్పుడు మరి ఈశ్వర స్థుతి ప్రార్థన చేద్దాం. 2 చేతులు జోడించి ఓం విశ్వాని దేవ సవితర్ దురితాని పదాసు యద్భద్రం తన్నాస్వ ఓం హిరణ్య గర్భ సమర్థ దాతే భూతస్య జాతా ఉదయేకాసి సదాధారపతి విజ్ఞాపే మాంగస్మై దేవాయ విషావిదేమ ఓం న్యాత్మనాభరదాయశ్చ విశ్వోపాసదేవశ్యం నిశ్చ దేవాః యశ్చ ఛాయామృతం యశ్చ మృత్యురూపస్మై దేవాయ విషావిదేమ ఓం येनद्यो रुद्रा पृथिवीचिद्विरायेण स्वस्थवितं येन नाथः यो अन्तरिक्षे दृशो विमानः तस्मै देवाय विशाविदेम ओम प्रजापतेन त्वरेदान्यो विश्वा जातानि पुरिता बभूव यत्कामास्ते जुम्मस्तन्नोऽस्तु वयं शापदेवरैनम् ओम शनो बन्धुर्जनिता सविधातादामानि वेदभुवनानि विश्वा यत्र देवामृतमानशानास्ते येदामन्नत्येयन्त ओम अग्नेय सुखदाराय स्मान् विश्वानि देवैनानि विद्वान् यो देशमज्जुरानमेनो भूयिष्ठां तेन मौक्तिं विदेम ఇది ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన మంత్రాः. ఇందులో మొట్టమొదటి మంత్రం విశ్వాని దేవ, నాలో ఉన్న సమస్త రుగ్మతులన్నీ తొలగించి నాకు ఏది మంగళకరమో శుభప్రదమో అవన్నింటినీ కలగజేయమని భగవంతుని కోరాం. అది రోజు లేవాలని మనం కోరుకోవాలి. మనలో ఉన్న ఎప్పుడు దురాలోచనలు, దుర్భావాలు, ఇతరులను ద్వేషించడం, ఇతరుని ఈర్షపడడం, కోపపడడం, టెన్షన్ పడడం, ఇతరులను బాధపెట్టడం, ఇవన్నీ కూడా దోషాలు అన్నమాట. అర్షడ్వర్గాలు, కామం, క్రోధం, లోపం, మోహం, మదమాశ్చర్యాలన్నింటినీ కూడా మనం తొలగించమని దేవుని కోరాలు రోజు లేవగానే అదే ప్రార్థించాలి, అలాగే ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఈశ్వర స్థుతి చేస్తాం, స్వస్తి చేద్దాం. అందరికీ మంచి జరగాలి, మంగళం జరగాలి, శుభం జరగాలి, కళ్యాణం జరగాలని స్వస్తి కోరుతూ తర్వాత శాంతి 11 మంత్రాలు మాత్రమే చదువుతాము. తర్వాత ఏకాదశ స్వస్తి వాచన మంత్రాः. ఓం అగ్నిమీనే పురోహితం యజ్ఞస్య దేవద్విజం ఓతారం తత్నాథం ఓం సనఃపితేవ సోనవే అగ్నే సూపాయో భవాసతి స్వానః స్వస్తయే ఓం స్వస్తి నో మిమీధామశ్వినావగ స్వస్తి దేవేర్తిర్నల్వనః స్వస్తి పూషాశ్రో దదాతన స్వస్తి ధ్యావా పృథివీ సుచేతనః ఓం స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్రమసావివ పునర్ధతాగ్నిరా జానతా సంగమే మహి ఓం స్వస్తి న ఇంద్రో దృశ్యమానః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షరోరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు ఓం భద్రం గణేభిः శృణ్యామ దేవాः భద్రం పశ్యేమాక్షుభ్రనేత్రాः శ్రేరంగే సృష్టివాగం సుస్తనో ప్రియసే మహి దేవ ఇదం యదాయు ఓం అగ్నాయ నివేదయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సివర్షే ఓం సమగ్నేయజ్జానా హోతా విశ్వేషాం హితః देवेभ्यर्मानुषे जने ओम ये त्रिशक्तापर्यन्त विश्वारूपाणि विभृताः वाचस्पतिर्बलादेशां धन्वोऽद्य ददातु मे इति स्वस्ति वाचनम् अदशान्तिकरणम् ओम शन्न इन्द्राग्ने भवदामो विशन्न इन्द्रावरुणाराधार्या सुमिन्द्रा सुमा सुविताय संयोजन्न इन्द्राभूषणावाजसातो ओम शन्नो देवीरमिष्टयामो महन्तवेदयेरम्यो रविष्णुवन्दनः ओम देव शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधे शान्ति वनस्पते शान्ति विश्वे देवे देवा शान्ति ब्रह्म शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेति ओम दक्षिणदेव इदं पुरस्तात् चित्रमुच्चरतः पश्येम शरदशतं जीवेम शरदशतं प्रभवाम शरदशरमणिनास्याम शरदशरं भूयशरदशदात् ओम यज्ञाग्रदो दूरभ्रैर्दैवं तदुषुप्तस्य तदैवैते दूरङ्गमं ज्योतिषां ज्योतिरेकं तन्मे मनसि सङ्कल्पमस्तु ओम शुशारतिरश्वानुभयन् मनुष्याणेयते वेषु विर्वाचने वा प्रत्यक्षम्यतजिरं दृष्टां तन्मे मनसि सङ्कल्पमस्तु ओम सनः पौस्वसङ्गवे संजनाय समन्वते सम्राजन्नौषधिभ्यः ओम अव्यं न कर्तन्तरिक्षमव्यं द्यावा पृथ्वी उपेमे
అభయం పశ్చాత్ అభయం పురస్కారం నమస్తు అభయం అమిత్రాదవం అమిత్రాదవం జ్ఞానాదభ్యం పురోక్షాం అభయం సక్తమం సర్వా ఆశామం మిత్రం భవంతు ఇదే శాంతికరణం. ఇప్పుడు మనం స్వస్తి శాంతి చదువుకున్నాం. ఇందులో ఒక మంత్రం వచ్చి స్వస్తి బంధాలు నచ్చలేమని. ఎప్పుడు సూర్య చంద్రుడికి రెస్ట్ ఉండదు అనమాట. ఒక్కరోజు సూర్య భగవానుడు రాకపోతే ఏమైంది, ప్రపంచం అంతా చీకటైపోతుంది. అంతా కదా, ఒక్కరోజు యోగా చేయకపోతే ఏమైంది గురువు గారు, ఒక్కరోజు యజ్ఞం చేయకుండా ఉంటే బాగుంటుంది కదా అని వెళ్ళిపోతాను గురువు గారు. అంతేనా? ఒక్కరోజు కూడా మర్చిపోకూడదండి. మంచినీళ్ళు తాగడం ఒక్కరోజు కూడా మర్చిపోకూడదండి. పొద్దున్న లేవగానే హాట్ వాటర్ డైలీ తాగాలి. తర్వాత రోజు యజ్ఞం చేయాలి, రోజు యోగా చేయాలి, రోజు గోసేవ చేయాలి, రోజు అమ్మ నాన్నకి పాద నమస్కారం చేసుకోవాలి లేవగానే. ఓకేనా? ఇవన్నీ చేస్తే ఆయుష్ పెరిగింది. ఏది ఒక్కటి చేయకపోయినా కూడా దేవుడు పిలుస్తాడు, నాన్న నీకు అక్కడ పని లేదు కదా, నా దగ్గర పని ఉంది అమ్మని పిలుస్తాడు. అందుకని రోజు దేవుడు పిలవకుండా ఉన్నారంటే ఇక్కడే మనం దేవుడి పనులన్నీ చేయాలి. అంతేనే కాదా, ఒక పని కోసం ముట్టుకున్నాను ఇక్కడ పంపించారు అందుకని స్వామి రామదేవి మహారాజ్. ఇక్కడ పంపించి ఆయన చెప్పిన పని చేయకుండా నేను ఏదైతే చేస్తే ఇక్కడికి వచ్చి యోగా చేయమన్నారు, యజ్ఞం చేయమన్నారు, అందరికి పేషెంట్లు చూడమని చెప్పారు. వాళ్ళకి నేను అవి చూడకుండా వేరే పని చేస్తే ఏమంటారు, నేను వేసా క్యాన్సిల్ చేసే కారణమైనా ఇండియాకి వచ్చి నీకు అక్కడ పని లేదని చెప్తారు. అవునా కదా, కరెక్టా కదా? ఇది కూడా అంతే. రోజు నీకు మంచి శరీరాన్ని ఇచ్చి రోజు లేవగానే సూర్య భగవాన్ని చూసి సూర్య నమస్కారాలు చేయమన్నారు. 12 రౌండ్స్ సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉన్న దోషం అంతా బయటకు వెళ్ళిపోతుంది, చెమట అంతా బయటకు వెళ్ళిపోయి ఆరోగ్యం ఉంటుంది. అది చేయం మనం. సూర్య భగవాన్ని దర్శనం చేసుకొని తులసమ్మలో నీళ్లు పోయాం, ఆరోగ్యం మటుకు కావాలంట. ఎక్కడి నుంచి వస్తే చెప్పండి. కాబట్టి దుర్యోధన ఏం చెప్తారు తెలుసా, జనాన్ని ధర్మం నచ్చిన ప్రవృత్తి, జనాన్న ధర్మం నచ్చిన వృత్తి. నాకు ధర్మాధర్మం రెండు తెలుసు, కానీ నేను అధర్మం చేయకుండా ఉండలేను. ఎందుకంటే నా ప్రవృత్తి. నేను రోజు నాకు అలవాటు అయిపోయింది, హ్యాబిట్గా మారిపోయింది. చెడు అలవాటు, తప్పు చేయడం, ఒకరిని బాధ పెట్టడం, హింసించడం, ఒకరిని ద్వేషించడం అనేది నా అలవాటు అయిపోయింది. నేను ఏం చేయగలను అని చెప్పి చెప్తున్నాను శ్రీకృష్ణుడు చెప్తుంది. ఇంకో బాధ ఏమైంది తెలుసా, మంచి చేయడం అనేది నాకు తెలుసు, మంచి కూడా ధర్మం, ఇది అధర్మం ఆ ధర్మం తెలుసు. కానీ ధర్మం ఏంటి, రోజు పొద్దున్న లేవడం 4 గంటలకి లేచి మంచిలు తాగడం, స్నానం చేయటం, శుభ్రంగా యోగా చేసుకోవటం, తర్వాత యజ్ఞం చేయటం, ఇవన్నీ మంచి పనులు. అవి మనం చేయకుండా ఉంటే ఏమవుతుందంటే అధర్మం అయిపోతుంది. అధర్మంతోనే మన జీవితం మొదలవుతుంది. స్టార్ట్ అయినప్పుడు మరి ఎక్కడి నుంచి మన సుఖం వస్తుంది, సంతోషం రాదు, లక్ష్మి ఉండదు, ధనం ఉండదు, ఆరోగ్యం ఉండదు, అన్నీ పోతుంది. కాబట్టి మనకి ఎవరి వల్ల అర్థం చేసుకోవాలి. ఒకరికొకరు కలిసి చేతులు తెచ్చుకుంటే మనలో మనం ఎంత పవిత్రం ఉంటున్నాం అనేది మన భగవంతుడికి తెలుసు, అన్నీ తెలుసు ఆ దేవుడికి. అవునా? మరి అన్నీ తెలిసినప్పుడు మనం ఎట్లా ఉండాలి? అవునా? సో చాలా సంతోషం. అది చేసే ప్రయత్నం ప్రారంభించి గురించేద్దాం. యజ్ఞం అయిపోయేంత వరకు వేరే ఏమి వ్యాఖ్యానం ఉండదు. యజ్ఞం అనేది 5 రకాల యజ్ఞాలు ఉంటాయి మనకి. ముందు దేవయజ్ఞం, పొద్దున్న లేవగానే స్నానాలు చేసుకొని ఇది ఒకరి ముందు కూర్చొని సంధ్యావందనం అంటారు. ఆచరణ పాత్ర తీసుకొని అది గాయత్రి మంత్రంతో స్టార్ట్ అయ్యి కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి నేర్చుకుంటే దేవయజ్ఞం అంటారు దాన్ని. తర్వాత అంటే బ్రహ్మయజ్ఞం. బ్రహ్మ అంటే ఎవరు? దేవుడు, భగవంతుని మనం పొద్దున సాయంత్రం సంధ్యా సమయాల్లో సంధ్య చేసుకోవాలి రోజు. అది రాకపోతే 108 సార్లు ఓంకారం గాయత్రి మంత్రం చదువుకున్న సంధ్య చేసినట్టే. తర్వాత వచ్చేసి రెండవది దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే దేవతలందరూ, మన దేవతలు ఎవరు? అమ్మా నాన్న మన దేవతలు, నిజమైన దేవతలు. వాళ్ళని మనం పూజించాలి, వాళ్ళు సేవ చేయాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి. వాళ్ళు ఏ మార్గం అనుసరించమంటే అది మంచి మార్గం అయితే దాన్ని మనం గురువు గారిని తెలుసుకొని అమ్మ నాన్న ఇలా చెప్పారు, దాన్ని మంచిగా కాలం తెలుసుకొని ఆచరించాలి. ఓకేనా? అంతేగాని వాళ్ళకి వెళ్లడం వెళ్ళడం, వాళ్ళు చెప్పింది వినకపోవడం, వాళ్ళని బాధపెట్టడం, ఇవన్నీ మనకి ఆ ధర్మం పోగొనట్టు కాదు. అందుకని పితృదేవతలు అంటే ఎవరు? మన పెద్దలందరూ ఏదైతే పరంపర అనుసరించారో దాన్ని మనం కూడా పాటించాలి, పోగొట్టుకోకూడదు. ఆ దేవయజ్ఞం అంటే ఇదే. మన దేవతలు అంటే ఎవరు? పంచదేవతలు ఉన్నాయి మనకి. భూమి, ఆకాశం, నక్షత్రాలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్న జలం, అగ్ని, వాయు, ఇవన్నీ ఉన్నాయి కదా. నేచర్ లేకపోతే మనం లేము. ఈ నేచర్ని పాడు చేస్తున్నాం రోజు. మరి ఆ నేచర్ని మనం శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? రోజు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే అదంతా శుద్ధి అయిపోతుంది, మన ఆరోగ్యం. అది దేవయజ్ఞం అన్నమాట. భూమి, అగ్నిమయ దేవాలయం. మనం ఆకలి అవుతుంది, ఇక్కడ నోట్లో వేస్తే పొట్టలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు చేతిలో బలం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది పొట్ట నుంచి దానికి వెళ్తుంది అనమాట. అంతేగాని చేతికి మనం అన్నం పెట్టాం కదా, తలకి అన్నం పెట్టాం కదా, కాళ్ళకి అన్నం పెట్టాం కదా. అట్లాగే యజ్ఞకుండంలో వేసిన ఆవులన్నీ కూడా భస్మం అయిపోయి ఆకాశంలోకి వెళ్ళిపోయి సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి అన్నిటికీ భూమికి, ఆకాశానికి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, విశ్వానికి వెళ్తుంది. సో అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు ఆ శక్తి అంతా తీసుకొని అవన్నీ పొలం పరిచయం అయిపోతాయి. మనం కూడా అంతే.
గురువుల దగ్గర నుంచి అమ్మ నాన్న దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ రోజు మంచి పనులు చేస్తే మరి దేవయజ్ఞం చేసినట్టు. తర్వాత ఏంటి మూడవది పితృయజ్ఞం. స్పెషల్గా చెప్పారు పితృయజ్ఞం అంటే బలివైశ్య దేవయజ్ఞం. మనం రోజు తయారు చేసుకున్న అన్నం ఇంతకుముందు పొయ్యిలు ఉండేవి, అందరూ అన్నం తయారు చేసి ఆ అగ్ని దేవుడు సమర్పించాలి. ఇప్పుడు ఎవరు చేయడం లేదు. గ్యాస్ పొయ్యిలో చేసి అందరూ గ్యాస్ పొయ్యి మీద కూడా తీసి మనం ఏం చేయాలి, కొంచెం మనం ఏదైనా అడ్డీలు వేస్తాం పొద్దున్న మూకుల్లో పెట్టేసి ఆవు పిడలు వేసి దాని మీద కర్పూరం వేసి కొంచెం నెయ్యి వేసి దాన్ని వెలిగించి పెట్టాలి. ఇంట్లో పెడితే దోమలు నరదృష్టి అన్ని ఏవైతే చెడంతా ఉందో పోతుంది. అదే యజ్ఞం చేసినంత పుణ్యం అనమాట. మనం సాంబార్లు కట్టి చెల్లి పెడతాం, అంతే అయిపోయింది. పూజ అయిపోయింది, అంతే. ఎంత ఇది చేస్తాం అంతే ఇస్తాడు దేవుడు. ఎక్కువ ఆయన దగ్గర లెక్కలు సమానంగా ఉన్నాయి. ఓకేనా, బరాబర్ ఇస్తా ఉంటుంది అనమాట. బ్యాంకులో మనం 10 రూపాయలు వేసి 1 లక్ష రూపాయలు ఇస్తారా? మరి దేవుడి దగ్గర కూడా అంతే, ఎంత చేస్తే అంతే వచ్చింది. అది కూడా మనసుతో చేస్తేనే వచ్చింది. ఎలా పడతారో దేశం ఎలా అయిపోయిందంటే రాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక పరివేశాన్ని బర్త్డే అంటే ఏంటి, చంపడం కాదు, పశువుల్ని వాటిని రక్షించుకోవడం. ఆవులు పెంచుకోవాలి ఇంట్లో అన్నిటినీ. మరి పశువులు మన చుట్టూ కుక్కుంటుంది ఇంట్లో, మేక గొర్రె ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే పశుపక్షులు ఇంట్లో చిలక కూడా ఉండేది. ఇంతకుముందు చిలక పెట్టుకున్నాం అందరూ. ఇవాళ మనమే సో అవన్నీ పోయినాయి. పూర్వం ఇల్లు పెద్దగా ఉండేవి, అన్ని జంతువులు కూడా ఉండేవి అనమాట. ఇంట్లో అంటే సాగు జంతువులు, ఆవు తల్లికి ప్రేమకి చేయడం అనమాట. గోమాత అంటే మమత ప్రేమ అనురాగాలను ఇచ్చేదన్నమాట. కుక్క విశ్వాసానికి ప్రతీక. మరి అన్ని ప్రతిదీ కూడా మనకి అన్ని ఎన్నో ఉపయోగకరమైన సాధు జంతువులు అన్నింటినీ మనం దూరం చేసుకున్నాం. ఇవాళ అందరూ పక్షులు అయిపోయాము, ఫోన్లో బంధింపబడ్డాం. మనం ఒక్కలే మన ఫోన్తోనే మన ప్రపంచం. ఎవరైతే పోయినా కానీ మనం ఎటున్నామో ఎక్కడ ఉన్నామో తెలియదు. చివరికి మనకి మెంటల్ వచ్చేసి మనకి మొత్తం బ్రెయిన్ ట్యూమర్ లాంటి జబ్బులు వచ్చి చాలా మంది పోతుంది. ఒకప్పుడు కలిసి ఉంటే కలుసుకొని కుటుంబాల్లో కలిసి బతికేది ఆనందం ఉంది. అవునా, సరే దేవయజ్ఞం అనమాట. అది బలివైశ్య దేవయజ్ఞం. పశువులన్నింటినీ కూడా మనం తయారు చేసి ఆ కాకులు పెడితే పితృదేవతలు వచ్చి తీసుకెళ్తారని చెప్తారు. ఓకేనా, కాకులు ఎందుకు పెట్టాలి, పశువులు ఎంతేగాని పితృదేవతలు కాకులు కూడా వస్తారని కాదు. ఓకే, అది పెడితే గోడపైన పెడితే పక్షులు తినేందుకు, దానివల్ల మీకు పుణ్యం వస్తుంది. అది కాకి అంటే చతురుడు అనమాట, చాలా బుద్ధి గల జీవి. అది బ్రహ్మచర్యం పాటించకుండా ఉండదన్నమాట. ఎప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంది. పొద్దున సూర్యోదయం అయ్యే ముందే నిద్రలేసి స్నానం చేస్తుంది కాకి. సూర్యోదయం అయిన తర్వాత తినదన్నమాట. అందుకనే కావు అంటే ఏది మంది కాదు, మన జీవితం మంది కాదు, మన శరీరం మంది కాదు. ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్నా, బంగారం ఉన్నా అన్నీ కూడా మట్టిపాలైపోతాయి. చివరికి మనలో బుసపోయిన రోజు బూడిదైపోతాము. అవునా, సో పుట్టినరోజు సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే మన జీవితానికి అంతిమం ఇదే అనమాట. అది కూడా తెలుసుకోవాలి. పుట్టినరోజు ఎలాగైనా చివరి జన్మ ఉంటే మృత్యువు తప్పదు అనమాట. పుట్టినవానికి గిట్టువు తప్పదు. కాబట్టి మనం జీవితాన్ని పెంచుకోవాలి, ఆయుష్ని పెంచుకోవాలి, పనులు చేయాలి. అది 4వది అనమాట. ఏమైపోయినా బలివైశ్య దేవయజ్ఞం అయిపోయింది. ఇక 4వది వచ్చేసి మరి పితృయజ్ఞం. అమ్మ నాన్నని సేవించుకోవాలి. వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళు ఎట్లయితే మనల్ని పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు 18 ఏళ్ళు పెంచి పోషించి 4 మాసాలు తల్లి మోసి మనం కని పెంచి అన్ని బాధలన్నీ అనిపించి మనం పెంచుతుంది. అన్నీ మన కోసం సాక్రిఫైస్ చేస్తారు. మరి వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే. వాళ్ళని ఒక్కరోజు బాధ పెట్టినా కూడా మన నరకానికి. నరకం అంటే జన్మ ఉండదు, మానవ జన్మే రాదు అసలు. ఈ జన్మే పొందడం ఉంటుంది, శరీరమే ఉండదు. ఎక్కడైతే శరీరం లేని కీటకాలు ఉంటాయి అందులో పుట్టం పోయి ఆ కీటకాలు కూడా ఎట్లా వేస్తారు తెలుసా, దేవుడు ఎట్లయితే అసలు సూర్యుడు వెలుగు కనిపించదో అక్కడ పోయి పుడతాం అన్నమాట. అందుకని అమ్మ మొట్టమొదటి గురువు, మాతృదేవోభవ, పితృదేవ, ఆచార్య దేవ, అతిథిదేవోభవ, రాష్ట్ర దేవోభవ అన్నారు అనమాట. ఈ 4 దేవతలు మనం ఎప్పుడు చాలా గౌరవం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, చేసుకోవాలి. వాళ్ళు అలాగే మనతో వ్యవహారం చేసుకోవాలి. అది మన పైన డిపెండ్ అవుతుంది. అది ఓకే. లాస్ట్ వచ్చేసి గృహయజ్ఞం. గృహయజ్ఞం అంటే ఏంటి, ఋషులు మనకి మరి భగవద్గీత ఉంది, రోజు చదవాలి. ఎవరైతే భగవద్గీత చదవాలో వాళ్ళు గృహయజ్ఞంలో బలైపోతారు అనమాట. బలి అంటే మనం హిందువులుగా పుట్టి జ్ఞానం నేర్చుకోకుండా, సంస్కారాలు నేర్చుకోకుండా తినటం పశుపక్షులు కూడా చేస్తున్నాయి కదా. రోజు ఆవులు జంతువులు అన్ని పుడుతున్నాయి, చచ్చిపోతున్నాయి. అవి తింటే అవి మేతనం చేస్తున్నాయి, అన్నీ చేస్తుంది. కానీ మనం మనుషులుగా పుట్టాం. మనుషులుగా పుట్టి ఏం చేయాలి, యజ్ఞం, యోగా, యాగాలు ఇవన్నీ చేసుకుంటూ, ధర్మ కార్యాలు చేస్తూ, పుణ్యాలు చేస్తూ, అనుకున్న దాంట్లో చేసుకుంటూ పోతే మనకు ఆరోగ్యం వస్తుంది, జీవితం బాగుంటుంది. మరి పశువులకు మనకి తేడా ఏంటి, ధర్మం చేయడం మనం చేయగలిగింది. వాటికి మనకి తేడా ఏం లేదు. కాళ్ళు, ముక్కు, చెవులు 2 ఉన్నాయి, మన మనుషులు రాలేదు. ధర్మం అనేది ఉంటే మనం అర్థమైందా. సో కాబట్టి అదనమాట యజ్ఞం చేద్దాం. మరి మీకు అర్థమైంది కదా, అందరికీ 4, 5 యజ్ఞాలు ఉన్నాయి. మనకి 5 యజ్ఞాలు చేస్తే 5 జన్మలు అంటే 7 వసంతాలు అంటున్నారు. 7 జన్మలు, 7 జన్మలు 5 జన్మలను ధరించుకోవచ్చు. మిగతా 2 జన్మలను ఎలా ధరించాలో నేను తర్వాత చెప్తాను.
మరి ఈ 5 జన్మలకి 5 యజ్ఞాలు అనమాట. రోజు ఎవరైతే చేస్తారో 5 జన్మల వరకు వాళ్ళ జన్మ తరించిపోతారు. మరి ఇప్పుడు అగ్ని జ్యోతిని ప్రారంభించేస్తాం. లేచి దీపాలు వెలిగించండి. ఈరోజు 21 దీపాలు పెట్టారు కదా, చాలా అలంకరణ బాగా చేశారు. లేచి దీపాలను వెలిగించేసి త్వరగా వచ్చేస్తే యజ్ఞం చేస్తాం. 15-20 నిమిషాల్లో యజ్ఞం పూర్తి చేద్దాం. మంచిగా మరి పుట్టినరోజున పొద్దున్నే నిద్ర లేచి మరి మంచిగా తలస్నానం తలంటుకొని అమ్మ నాన్నకి పాద నమస్కారం చేసుకొని శ్వేత వస్త్రాలు ధరించి సంప్రదాయ వస్త్రాలు ధరించుకొని మనం చేయాలి. ఏమైనా అట్లా పెట్టినాను ఒకసారి అన్న చూస్తారు. అట్లా తిప్పాలి. ల్యాప్టాప్ ఆన్ చేశాను. పర్లేదు, తిప్పు కనిపిస్తుంది కదా. అది ఇది పైన పెట్టు కనిపిస్తుంది వాళ్ళకి. పైన పెట్టాను. అది పైన పెట్టేసి లేదా ఉంచుతా. లేదా నాకు అది కొంచెం తిప్పు, కొంచెం తిప్పట్టు. అంతే, సింపుల్. కొంచెం పైన ప్రమిదలు కనిపిస్తున్నాయండి. బ్రహ్మాండంగా కనిపిస్తుంది. చూసినా సూపర్, అద్భుతంగా ఉంది నాన్న. అది అట్లా ప్లాన్ చేసుకోవాలండి కూడా వెలిగించున్నా. 21 చూడండి, మనం ఈ పుట్టినరోజు సందర్భంగా అందరం కూడా దీపాలు ఆపుకుంటాం అన్నమాట. అది ఇక్కడ సంస్కృతి, దరిద్రమైన సంస్కృతి ఏంటంటే ఇక్కడ అమెరికాలో ఆ కొవ్వొత్తులు మైనం అదంతా కూడా ఎంత దీంతో తయారు చేస్తారంటే కొవ్వొత్తు మీకు తెలుసు కదా, చాలా డేంజర్ కెమికల్స్. కాబట్టి మట్టి ఏంటంటే పవిత్రమైన మట్టితో తయారు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి వేసి అందులో పవిత్రమైనటువంటి ఒకే ఒత్తు వేసేసి ఓం భూర్భువస్వః ఈ 4 ఇది ఒకటి అసతోమా తమసోమా జ్యోతిర్గమయ. ఓం అసతోమా సత్యమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః ఓం భూర్భువస్వద్యో విభుర్న పృథివీ తస్యాస్తే పృథివీ దేవ యజనే పృష్ఠే అగ్నిమన్నాద ఎన్ని పుట్టినరోజు జరుపుకుంటున్నామో అన్ని దీపాలు వెలిగించుకొని మన అలంకరణ చేయాలి. మరి ఎంత అద్భుతంగా అలంకరణ చేశారంటే అంత అద్భుతంగా చేశారు. చాలా సంతోషం వేస్తుంది నాకు. మరి గోమాత విగ్రహాన్ని అక్కడ ఉంచుకొని మరి యశోద మరి శ్రీకృష్ణుని గారి యొక్క తల్లి సౌతి తల్లి ఎవరైతే ఉన్నారో మరి ఆ అమ్మవారు ఒళ్ళో కూర్చున్నట్టుగానే అలా అనిపిస్తుంది. గోపాలుడు గోవిందాన్ని సేవిస్తున్నట్టు మనం కూడా భగవంతుని దగ్గరగా ఉంటే భగవంతుని యొక్క దివ్యామృతాన్ని మనం కూడా సేవించవచ్చు. ఆ సేవించే పని ఈ యొక్క ఉత్తమ కార్యం. మరి 21 పుట్టినరోజు జరుపుకున్నారు కాబట్టి 21 దీపాలు వెలిగించి ఆ దీపాలు తేజమానంగా ఈ రోజు మొత్తం వెలిగే విధంగా చూసుకోవాలి. దీని యొక్క అర్థం ఏంటంటే మన జీవితం కూడా వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా సూర్యచంద్రులే ప్రకాశిస్తూ ఉండాలి. మన వ్యవహారంతో అందరినీ మనం వశం చేసుకోవాలి. భూషణం మన దేవుడిచ్చిన గొప్ప ప్రపంచంలో ఏ ప్రాణి కూడా మాట్లాడలేదు, ఒక మనిషి తప్ప. మనిషికి ఫ్రీగా దేవుడు ఇచ్చారు కాబట్టి మనం ఎట్లా పడితే అలాగా మనం ఈ వాడిని ఉపయోగించుకుంటున్నాం. అందుకని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నమాట. మన మాట పక్కన వాళ్ళకి తూటా కాకూడదు, పక్కన వాళ్ళకి బాట అవ్వాలి. మనం ఒక మాట చెప్పామంటే ఆ మాటలో బాట ఏర్పరచుకుని ఆ మార్గం నడవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన జన్మ సార్థకం, మన జన్మ ధన్యం. ఒకసారి ఇద్దరు కూర్చొని అట్లాగా మోకాల పైన కూర్చొని కింద అన్ని పెట్టారు కదా, ఒకసారి కింద కూర్చుంటుంటారా? మోకాల పైన కూర్చున్నానా కింద కూర్చోండి. కొంచెం ముందుకు రండి, తల కనిపించినట్టు కూర్చున్నాను. కొంచెం కిందకి రా. అమ్మా మీరు కూర్చోండి, కింద కూర్చుంటే బాగా కనిపిస్తారు. ఒక్కసారి మోకాల పైన అలా కూర్చొని కాళ్ళు పెట్టేసి చూడండి. ఇప్పుడు మరి మనం దీప ప్రజ్వలన చేశాము. ఇది ఎంతో పరమ పవిత్రమైంది. ప్రతి పుట్టినరోజు కూడా ఇలాగనే చేయాలి. వాటిని ఆడకూడదు, ఆర్పే పద్ధతి మంది కాదు. ఒకసారి కూర్చోండి మా అమ్మగారు, ఒకసారి మీరు కూర్చొని కూర్చోవాలండి, కష్టం అండి. పర్లేదు మహేష్, పర్లేదు చెప్పారు కాబట్టి మహేష్ నాకేం పర్లేదు. మహేష్ అదేలేండి, కొంచెం సమస్య ఉన్నా ఇప్పుడు కనిపించారు. అదే అట్లా ఉన్నాను.
సార్ ముందుకు అన్నట్టయినా మీ దగ్గర 5 లేదు కాబట్టి నేనే అన్ని కొంచెం ముందుకు వస్తుంది అయినా మీ తల కొంచెం కిందికి రా నా దగ్గర కదా ఎవరైతే స్పీకర్ ఉన్నాయి గురుజీ. పర్లేదు పర్లేదు సరే సరే ఏం పర్లేదు నేను ఇచ్చేస్తాను నన్ను ఒక నిమిషం ఎప్పుడు వచ్చేసి కిందికి వచ్చేస్తే బాగా వస్తుంది అది చూడండి మరి మామూలుగా ఉన్నా నార్మల్గా అమ్మ కనిపిస్తుంది సార్ పర్లేదు ఎవరైతే ఓకే రైట్ అని ఇచ్చారు కదా గెలి కూర్చున్నాక కదా స్టార్ట్ చేయండి ఎక్కిపోదాం ఎందుకంటే అది మెయిన్ ముఖ్యం మనకి చెప్పాలి గురుజీ. దీపాలు కనిపిస్తున్నాయండి. చాలా అద్భుతంగా అనిపిస్తుంది అత్యద్భుతంగా మీరు ఏర్పాటు చేశారు చాలా ధన్యవాదాలు మీకు అనుకోకుండా మా అమ్మాయి ప్లాన్ చేసింది గురుజీ. వెరీ గుడ్ సంతోషం అలాగే చేయాలన్న అద్భుతంగా ఉంది మనమోహకంగా ఉంది చాలా బాగుంది ఇప్పుడు మనం ఇలానే చేసుకోవాలి ప్రతి పుట్టినరోజుకి ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పుట్టినరోజులు అని చెప్పి కేకులు అను ఇవన్నీ కట్ చేస్తున్నారు, దీపాలు ఆడుతున్నారు కదా, వెలిగించాలి అనే ఉద్దేశం కల్పిద్దామని మంచి మంచి పని చేశారు. అప్పటికప్పుడు తీసుకొచ్చి దేవుడు మనకి ఇచ్చారు ఈ జీవితం మనం జీరోతో స్టార్ట్ అవుతుంది అనమాట మనం హీరో అవడానికి అవకాశం ఉంది. అంటే సూర్యుడు చంద్రుడు ఎలాగైతే వెలుగుతూ ఉంటారో నిత్యం మన జీవితం మరి వెలగాలంటే మనం ఎన్ని పుట్టినరోజు జరుపుకుంటున్నామో అన్ని పుట్టినరోజు దీపాలు వెలిగించేసి మరి దానికి మనం పుట్టినరోజు పండుగలు వేడుకలు జరుపుకోవాలి. ఎప్పుడు కూడా దీపాన్ని ఆరిపోకూడదు. దీపం ఎప్పుడు ఆరిపోతుంది? దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోమన్నారు పెద్దలు అవునా? జీవితం ఉన్నప్పుడే మనం అన్ని కూడా మంచి పనులు చేసి పుణ్యాన్ని అర్పించుకొని వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాము దీపం అయిపోయిన తర్వాత ఆరిపోయిన తర్వాత మనం ఆర్పేస్తున్నాం నాకు వద్దు జీవితం అంటున్నాం. దీపం ఆర్పడం అంటే మన జీవితం నాకు వద్దు. చనిపోయినాక పెడతారు కదా దీపం. చనిపోయిన తర్వాత పద్ధతి ఇక్కడ ఏమొచ్చింది చనిపోయిన తర్వాత నెత్తి దగ్గర దీపం పెట్టమంటారు, జ్యోతి వెలిగించమంటారు. కానీ మరి బర్త్డే అప్పుడు ఎందుకు? అది ఎందుకంటే అది జ్యోతి అనేది ఆత్మస్వరూపంగా అక్కడ పెడుతున్నారు అనమాట. అంతేగాని ఇప్పుడు ఇక్కడ మనం పుట్టినరోజు ఉన్నప్పుడే మరి కేక్ కట్ చేయడం అయినా దీపాలను ఆర్పడం కూడా మన జీవితాన్ని మనం చేతిలో ఆపేసుకున్నట్టే. మరి కట్ చేయడం అంటే కేక్ కట్ చేయడం అంటే మన జీవితాన్ని దాంట్లో పెట్టుకో ఇది వెలిగించు దాన్ని కూడా పాజిటివ్ తీసుకోవాలి. మనలో మన జీవితంలో ఉన్న బ్యాడ్ అంతా మనం కట్ చేసుకోవాలి. మనం చేసే తప్పులన్నీ కూడా అవన్నీ కట్ చేసుకొని మనం ముందుకెళ్తే మన జీవితం హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఓకే దయానంద్? ఇప్పుడు మరి ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి టిప్ పెట్టి పూర్తిగా చేయరు కనిపిస్తుంది. ఇంకొంచెం చేసి అమ్మండి అమ్మండి వస్తుందమ్మా అమ్మ నెయ్యి వేడి చేస్తుంది. సరే అది తిప్పేసుకో నేను వెయిట్ చేసి పెట్టాను. రైట్ వేడి చేసినా మళ్ళీ గడ్డలో కట్టిపోయింది. ఇటు తిప్పేసి కింద పెట్టి కొంచెం కింద పెట్టినా యాస్ మొత్తం యాస్ ఇప్పుడు బాగా కొంచెం తిప్పు ఇంకా నీ సైడ్ తిప్పు నీ సైడ్ అటు కాదు ఇటు ఇంకొంచెం ఇటు యాస్ యాస్ రైట్ ఇప్పుడు బాగుంది. ఇంకొంచెం ఫటాఫట్ అని రెడీ చేసుకో. నేను ఈ అన్ని కూడాను రెడీగా సరే మరి తీసుకో నెయ్యి తీసుకో. దీపం ఉందా? దీపం రీచాను కదా. ఇప్పుడు నా షో తీసుకున్న దాంట్లో సమితి పెట్టి లోపల పెట్టావా? సమితి పెట్టావా? పెట్టు. ఓకే అలాగే షో తీసుకో. షో తీసుకొని నువ్వు వెలిగించమ్మా. షో తీసుకొని వెలిగించాలి పదార్థగా. నువ్వు వెలిగించాను దాన్ని వెలిగించాం వెలిగించాం. పట్టుకోమ్మా ఇద్దరు పట్టుకోండి. మీరు కూడా అంటే కానీ మీరు కూడా నన్ను అటువైపు నాకు కూర్చొని బాగా చేశారే. భూర్భువస్వః ఓం భూర్భువస్వద్యోరివ పుణ్యాత్రియోరన్నాం తస్యాస్తే పృథివీదేవ యజనే వృష్టే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదదే. అగ్నిని స్థాపన చేసి నమస్కారం చేసుకోండి. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నేపూతే సంసుజేతామయం చ అస్మిన్ సదస్తే దేవా సీదతా.
ఇప్పుడు ఒక సమిధ తీసుకోండి, నేతిలో ముంచుకొని సమిధ తీసుకోవాలి, 3 సమిధలు. ఓం అయంత ఇత్మాత్మా జాతవేదస్తే నేజస్సు వర్ధస్సు దేవవర్ధయజాస్మాన్ ప్రజాపతిర్నోపసేనః ఏన సమేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదసేనం నమః. ఓం సమిధాగ్నిం. రెండో సమిధ పట్టుకున్నాం. 2 చేతులు అలా పైకి పట్టుకొని ఓం సమిధాగ్నిం దోషయతుర్గోదయరాజతి ఆస్మిన్ అవ్యాజ్మోదన. ఓం సుషమిధ్యాయశోధితేజం దేవం వినోదన. అగ్నయే జాతవేదసే స్వాహా ఇదమగ్నయే జాతవేదసేనం నమః. మూడో సమిధ ఓం. మూడో సమిధ పైకి అలా 2 చేతులు పట్టుకోవాలి. ఓం తన్వాసవిగ్రహంగిరోదేన వృద్ధయామి జోషావిష్టయ స్వాహా ఇదమగ్నే జాతవేదసేనం నమః. ఇప్పుడు ఘృతాన్ని తీసుకొని 5 సార్లు పంచకృత ఆవృత్తి చేయాలి. 5 సార్లు ఆవృత్తి ఇవ్వాలి. ఒకే మంత్రంతో 5 సార్లు. కొంచెం తక్కువ అయ్యింది, ఇవ్వకుండా వేస్తే కొంచెం జ్యోతి బాగా వెలుగుతుంది. నలుపు వేస్తే అది వేస్తే అది. ఓం ఐంద్రయిత్మాత్మా జాతవేదస్తే వర్ధస్సు చేతవర్ధయజాస్మా ప్రజాపతిర్నోపసేనః దేశవేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదసేనం నమః. స్వాహా చెప్పండి మీరు కూడా. ఓం ఐంద్రయిత్మాత్మా జాతవేదస్తే వర్ధస్సు చేతవర్ధయజాస్మా ప్రజాపతిర్నోపసేనః దేశవేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదసేనం నమః. ఓం ఐంద్రయిత్మాత్మా జాతవేదస్తే వర్ధస్సు చేతవర్ధయజాస్మా ప్రజాపతిర్నోపసేనః దేశవేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదసేనం నమః. ఓం ఐంద్రయిత్మాత్మా జాతవేదస్తే వర్ధస్సు చేతవర్ధయజాస్మా ప్రజాపతిర్నోపసేనః దేశవేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదసేనం నమః. లాస్ట్ సారి ఓం ఐంద్రయిత్మాత్మా జాతవేదస్తే వర్ధస్సు చేతవర్ధయజాస్మా ప్రజాపతిర్నోపసేనః దేశవేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదసేనం నమః. నక్షత్రాకరం చేసి ఇప్పుడు జలాన్ని తీసుకొని జలపక్షం వేసామన్నమాట. ఆయువు, ఆరోగ్యం, విద్య, యశస్సు, బలం ఇవన్నీ మనకు కావాలి. జీవితం లేకుండా మన జీవితం సార్థకం కాదన్నమాట. అందుకని అయంత ఇత్మ ఆత్మ జాతవేదస్తని భగవంతుడితో మనం 5 రకాల మంత్రాలు చదువుతూ మరి మన 5 రకాల శక్తిని మనం భగవంతుని కోరాము. ఇందాక చదువుకున్న 3 సమిధలు పెట్టాం కదా. ఒక్కొక్క సమిధ జ్ఞానము, కర్మ, ఉపాసన. మనకి నాలెడ్జ్ ఉండాలి, ప్రతి దాని మీద అవగాహన ఉండాలి. ఏది కరెక్ట్, ఏది మంచి, ఏది చెడు తెలుసుకోవాలి. రెండవది, ఏ పని చేస్తే మనకు మంచి జరుగుతుంది, ఏ పని చేయకుంటే మనకి చెడు తలకుండా ఉంటుందనేది తెలియాలి. అది రెండవది కర్మ. కర్మ అంటే పనులు అనమాట. ఏ మంచి పనులు చేయాలని తెలుసుకోవాలి. ఇక మూడవది ఉపాసన. మా కాడ డబ్బు ఉంది, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి కానీ ఒకటే లేదు. ఎందుకు దానం చేయము, ఎవరికి ఏది ఇవ్వము, ఉన్న దాంట్లో సర్దుకోము, సంతోషం లేదు, ఆనందం లేదు. ఇంకొకటి, మనం ముందు భగవంతునికి సమర్పణ చేయం. రోజు లేవగానే దేవుడా నీ దయ వల్ల నాకు మంచి శరీరం ఇచ్చావు, నువ్వు లేకపోతే జనం లేదు స్వామి, నువ్వే సర్వస్వం, నువ్వే జీవితాన్ని. భగవంతుని ఎవరైతే వేడుకోరో వాళ్ళకి అన్ని కష్టాలు, బాధలు, దుఃఖాలు వస్తాయి. అందుకని రోజు పొద్దున్న లేచి భగవంతుని కోరుకోవాలి. అదే ఉపాసన అనమాట. అందుకని 3 సమిధలు పెట్టాము. నేను రోజు మర్చిపోను భగవంతుడా, రోజు కొత్త విషయాలు నేర్చుకుంటాను. అట్లాగే రోజు తప్పకుండా నేను మంచి పనులే చేస్తాను, చెడు పనులు అస్సలు చేయను. మనసు, వాచ, కర్మ, చకరణ శుద్ధితో మంచి పనులు చేస్తానని భగవంతుని కోరాలి. మూడవది ఉపాసన. రోజు భగవంతుడిని సండే చేసుకోవాలి, యజ్ఞం చేయాలి. ఈ 2 చేస్తే చాలు, మన జీవితం ధన్యం. ఇప్పుడు 5తో చేసాక చెప్పాను కదా. ఆయువు, విద్య. విద్య అంటే మంచి జ్ఞానం. యశస్సు అంటే ఏంటి? వాళ్ళని వాళ్ళ అబ్బాయి మంచి పేరు తెచ్చుకున్నాడు, గొప్ప స్థాయికి ఎదిగాడు, పర్లేదు అని చెప్పుకోవాలి. అమ్మ నాన్న మనం చూసి అమ్మ నాన్న చూడాలి సమాజం. అలాంటి యశస్సు తెచ్చుకోవాలి. యశస్సు అంటే మంచి పేరు. ఆయు, విద్య, యశస్సు, కీర్తి. కీర్తి అంటే ఏంటి? మన పూర్వీకులు ఏదైతే నిలబెట్టిపోయారో ఆ పేరు నిలబెట్టుకునే విధంగా ఉండాలి. ఫలానా ఎక్కడ వారు వంశం అంటే గొప్ప పేరుగా పెట్టుకోవాలి. వాళ్ళ ఇంట్లో మీరు పుట్టారంటే ఇంకా ఉంటుందంటే గొప్ప పేరు తీసుకోవాలి. అంతేగాని వాళ్ళ తలంపులు తెచ్చే విధంగా ఉండకూడదు. అలాంటి కీర్తిని సాధించుకోవాలి. ఆయువు, విద్య, యశస్సు, కీర్తి, బలం. బలం అంటే ఏంటి? శారీరక, మానసిక, ఆత్మిక బలం. మనం బాడీ పరంగా బాగా హెల్తీగా ఉండాలి, మనసు పరంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా సోల్ పరంగా ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు మనం తినేదే ఇంత, అందులోనూ అంత అరిగితే అంత అరగదు, దాంట్లో కూడా వచ్చేది అంత బలం. శరీరం ఎప్పుడూ లేజినెస్గా
నిద్రలే పని చేయాలంటే అబ్బా ఎంత పని మమ్మీ రోజు ఎంత పని చేయాలని నేను అనుకుంటాను. అట్లా అనుకోకూడదంటే ఎప్పుడు ఎంత పని చేస్తే అంత శక్తి దేవుడు ఇస్తాడు మనకు. అందుకని బాగా పనులు మన శరీరాన్ని బంగారాన్ని ఆ అగ్నిలో వేస్తేనే నిజమైన వేరే బంగారం బయటకు వస్తుంది. ఒక రాయిలో మరి బంగారం ఉందంటే దాన్ని తీయాలంటే ఒక ఉద్యోగం చేయాలంటే రాయి మొత్తం పోయాలి, అవునా? మరి ఒక భూమిని పండించాలంటే రైతు తప్పకుండా దున్నాలి. అలాగే ఇది కూడా అనమాట, యజ్ఞాన్ని మనం సాధించాలంటే రోజు చేస్తేనే, రోజు ఆ యజ్ఞాలు అన్ని వేసి మంత్రాలు చేస్తేనే మనకి ఇది వస్తుంది. ఇప్పుడు మనం తీసుకొని స్లో తీసుకొని ముందు అగ్నేయ స్వాహ చదువుతూ ఇది జలం తీసుకోండి. గోముఖంతో చూసారు కదా ఇలా ఉండాలన్నమాట. గోముఖం అంటే మన ఇంట్లో ఇలాగా దారుగా ఇటు పోయాలి. ముందు ముందు ఇటువైపు మీకు ఈ సైడ్ పోయాలి, తర్వాత అటువైపు ఈ పక్క జాగ్రత్త చేయి, జాగ్రత్త. నార్మల్ గా పోసి చేతిలో తీసుకొని అలా చల్లేసి, ఇంకా ఈ చేయి రాకపోతే చేయి తీసుకొని అలా సైడ్ చల్లేసి ఈ పక్క యో మదితే మన్యస్వ అట్లా పైకి ఇటు కాదు, ఈ పక్క నీకు ఎదురు పోయాలి. మీరు తీసుకొని పోసేయండి బాబు. అమ్మ వాళ్ళకి ఎవరున్నా కూడా చేతిలో తీసుకొని ఇటువైపు ఈ సైడ్ అమ్మ మీకు ఎదురుగా పోయాలి, ఎదురు సైడ్ అలా చల్లేసాను, చల్లేసాను. అది మన్యస్వ మీ సైడ్ మరి ఇటువైపు ఓం సరస్వతి మన్యస్వ బాబు సైడ్ ఇప్పక్క మళ్ళీ ఇప్పుడు అటువైపు నుంచి మీరు కూర్చున్న దగ్గర నుంచి ఓం దేవత సంతోషం. ఇప్పుడు స్లో తీసుకొని దారిగా పోయాలి. ఓం అగ్నే స్వాహ బాగా తీసుకొని ఎలా చేయాలి చెప్తాను కదా. ఓం అగ్నే స్వాహ ఇదమగ్నేయం నమః. ఓం సోమాయ స్వాహ ఇదం సోమాయ నమః. ఓం ప్రజాపతే స్వాహ ఇదం ప్రజాపతే నమః. ఓం ఇంద్రాయ స్వాహ ఇదం ఇంద్రాయ నమః. ఓం భూరగ్నే స్వాహ ఇదం అగ్నయే నమః. ఓం భూర్వాయువే స్వాహ ఇదం వాయువే నమః. ఓం సరాదిత్యాయ స్వాహ ఇదం ఆదిత్యాయ నమః. ఓం భూర్భువస్వర్గే వాయువాదితేభ్యః స్వాహ ఇదం అగ్నిర్వాయువాదితేభ్యः నమః. ఇప్పుడు సూర్యజ్యోతి సామాగ్రితో కూడా వేయాలి. మనం భోజనం తీసుకున్నప్పుడు అన్ని ఒకసారి పెట్టుకుంటాము. 10 రకాల వంటకాలు చేసుకున్నప్పుడు మిష్టాన్నం ఇంటి భోజనం చేసేటప్పుడు వరుసగా ముందు మరి అరిటాకు వేసుకొని అందులో కొంచెం మిష్టాన్న పదార్థాలు స్వీట్ ముందు వడ్డించుకొని నిదానంగా తింటూ అన్నీ వడ్డించుకుంటాం. అలాగనే ఇది అగ్ని దేవత అన్నమాట. సమస్త దేవతల నిలయం యజ్ఞం అనేది. అగ్నిమయ దేవానం ముఖం. మరి ఆ అగ్నిదేవుడికి ఎట్లా సమర్పించాలి? చాలా ప్రేమతో స్వాహ అంటూ చెప్తూ చేయాలి. మన ఇంటికి వచ్చి అతిథులు అడుగుతారా నాకు అది ఇది అని ఎవరు అడగరు. వాళ్ళకి మర్యాద మనం చేయాలి. దేవతలు వస్తున్నారు, దేవతలందరికీ మనం వాళ్ళకి స్వాగతం చెప్పాలంటే మనం స్వాహాన్ని ప్రేమగా బాగా ఉచ్చారణ చేయాలి. అప్పుడు దేవతలు వస్తారు. అతిథులే రాదు మామూలుగా. మన దేవతలు రావాలంటే మనం మంత్రంతో స్వాహ అంటూ వెయ్యాలి. ఆవు స్వాహ ఇప్పుడు నాకు ఆవుకి ఇవ్వకూడదు. అర్థమైందా? ఇప్పుడు మరి తర్వాత సామాగ్రితో మీరు వేసుకున్నట్టు బాబు కృతం వేసుకుంటాడు. ఓం సూర్యో జ్యోతి సూర్య స్వాహ. ఓం సూర్యో జ్యోతిర్వచ్చ స్వాహ. ఓం సుజుర్దేవేన ఓం జ్యోతి సూర్య జ్యోతి స్వాహ. ఓం సుజుర్దేవేన సవిత్రా ఋష్యేంద్రవత్యా స్వాహ సూర్యో వైద్యు స్వాహ. తర్వాత ఓం అగ్ని జ్యోతిర్జ్యోతిర్గ్ని ఓం అగ్నిర్వచ్చ స్వాహ. ఓం స్వాహ. ఓం సజుర్దేవేన సవిత్రా రాత్రేంద్రవత్యా దిశానోర్వేదు స్వాహ. ఓం భూరగ్నయే స్వాహ ఇదం అగ్నయే నమః. ఓం భూర్వాయువే స్వాహ ఇదం వాయువే నమః. ఓం సరాదిత్యాయ స్వాహ ఇదం ఆదిత్యాయ నమః. ఓం భూర్భువస్వర్గే వాయువాదితేభ్యః స్వాహ ఇదం అగ్నిర్వాయువాదితేభ్యः నమః. ఇప్పుడు దైనందిన మంత్రాలు రోజువారీ చదువుకున్న మంత్రాలు చదివి తర్వాత విశేష మంత్రాలు చదువుతాం.
ఓం భూర్భువస్వరిగ్నిర్వాయువాదివేభ్యః ఓం సార్ తీసుకున్నాను నేను తీసుకొని ఇప్పుడు మనం సామాగ్రి చేసాము. మరి మనం మిష్టాన్ని ఏం చేశారమ్మా? ఏం తీసుకొచ్చారా మిష్టాన్ని? పొంగల్ చేశాను. పొంగల్ కొంచెం తీసుకొని ఎలాస్టి కర్మలో ఇచ్చాం. గురుజీ అగ్ని జ్యోతి సాయంత్రం కూడా చదవాల్సింది. ఇప్పుడు రెండు చేస్తాం, రెండు కలిపి చేస్తాం. విశేష యజ్ఞం అప్పుడు రెండు కలిపి చేయాలి. అదేనే అదే అలా వేస్తూ ఇప్పుడు నిరస్య కర్మలో ఓం నిరస్య కర్మోత్తిరీజం అగ్ని సృష్టి విద్యా సర్వం సృష్టిం సోతం కరోతు మే అగ్ని సృష్టి ప్రదేశోదా ఉదేశం ప్రాయశ్చిత్తావీనాం అమనాం సమర్పయే సర్వాన్ కామాన్ సమర్పయ కామాన్ సమర్పయ వెయ్యి సృష్టి ప్రదేశం ఓం స్వాహా ఇదం ప్రజాపతిదం నమః ఓం భూర్భువస్వరిగ్ని వాయువాదివేభ్యః ప్రాణాయామః యానేభ్యః స్వాహా ఇదమపి వాయువాదివేభ్యః ప్రాణాయామః యానేభ్యః ఓం ఆపోజిభ్యః ఓం యం వేదామేవ రాష్ట్రశోభాన్ చేయామాంతి వేదయాజ్ఞే వేదానందం స్వాహా ఓం విశ్వాదేవస్వాహా ఓం మధ్యేశ్వరాయ స్వామిష్మాయ దేవయాయ విద్వాన్ యోధిష్ఠిరాయ స్వాహా ఓం భూర్భువస్వాహ యోనో దేవసుదేవయో యోన ప్రచోదయాత్ స్వాహా ఓం త్రయంబకం నికామయే సుగంధి పుష్టివర్ధనం భుక్ష్యమామృతా స్వాహా ఓం సుతా మయావరదా వేదమాతా ప్రచోదయంతం భావమానేంద్రియాణాం ఆయుష్మానం ప్రజాపశు వ్యక్తిం దైవం బ్రహ్మవర్చసం మయ్యం దత్తాభిర్మలోకం స్వాహా వేదమాధేయం నమః. మరి ఈరోజు 20వ పుట్టినరోజు జరుపుకున్న శ్రీ సుమంత్ ఇక్కడ దయానందారికి మరి పుట్టినరోజు సందర్భంగా మరి ఇప్పుడు మంత్రాలు చదివాము. ఇప్పుడు మరి విశేషమైన మంత్రాలతో ఆలోచిస్తాము. దయానందుడు నిండు నూరేళ్ళు ఆర్యాలు ప్రత్యక్షగా ఉండాలని ఆ భగవంతుని మరి మంత్రాలతోటి కోరుతున్నాను. మరి ఉదయం తీసుకొని ఓం నమస్తే కాబట్టి ఆమెలో శిష్యులు దయానంద వారికి ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాను. నేను చేస్తున్నాను. దాంట్లో నువ్వు నెయ్యి అంటున్నా దీంట్లో योग प्रचार मुख्य योग प्रचार मुख्य योग प्रशिक्षण प्रचार योग शिक्षण प्रचार योग प्रचार के डायरेक्ट ओके योग प्रचार मुख्य योग प्रचार అది హిందీలో వస్తుంది. హిందీలో ఇంగ్లీష్లోనే మెయిన్ ఓకేనా. సో అది ఎట్లయినా రాసుకోవచ్చు. మీకు తెలిసినది మనం ఎలా యోగించదు ఎలా సంతోషం ఎట్లున్నారు కాబట్టి ఓకే సంతోషం. మళ్ళీ మాట్లాడతాను. అందరికీ సూచిస్తాను. సంతోషం. సారీ కొంచెం మిత్రులు ఫోన్ చేశారు. మా మోహన్ శాస్త్రి గారు చిదంబరంలో అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ టైంలో ఎప్పుడు అంటే ఇప్పుడు ఇక ఫోన్ చేస్తుంటారు. PhD పూర్తి చేశారు యోగాలో. మరి ఇప్పుడే సబ్మిట్ చేశారు. దాంట్లో కొన్ని ఏదో డీటెయిల్స్ ఉంటే అడగడానికి కాల్ చేశారు. డౌట్స్ ఉంటే మరి కంటిన్యూ చేద్దాం. మనం దేవుడి కంటే నుంచి ఏది లేదు. దేవ కార్యాలప్పుడు వేరేది కూడా తీసుకోకూడదు యాక్చువల్గా. కానీ అది ముఖ్యమైన కాల్ కాబట్టి నైట్ టైము అందుకని బుక్ చేశాను. దేవుని క్షమాపణ కోరుతూ మనం ఇప్పుడు చేసాము యథశకరంలో తెలియజేయం. తర్వాత నేను కొన్ని విశేషమైన మంత్రాలు చూద్దాం. దేవుడి మంత్రాలు అవన్నీ తీసుకొని సామాగ్రి వేస్తూ
ఓం అగ్నిందే పురోహితం విద్యుశ్చదేవం మోదరాత్మం స్వాహా ఓం స్వస్తి వందామనుచరే సూర్యాచంద్ర వసావిపాపణ దదానదాజానతాసంగమై స్వాహా ఓం దక్షిణదేవ ఇదం పురస్తాత్తు ప్రముచ్యత పశ్యేమ జలదర్శనం జీవేమ జలదర్శనం ధయామ జలదర్శనం ప్రభావం జలదర్శనం అధీనాస్యాం జలదర్శనం భూయశ జలదర్శతా స్వాహా ఓం అలాగే విశేష మంత్రాలు ఓం స్వస్తి ఇంద్రవజ్రశ్రవాः స్వస్తి విశ్వవేదాः స్వస్తి నస్తాక్షరస్తి నైవే స్వస్తినో బృహస్పతిర్దదాతు స్వాహా ఓం భద్రం కర్ణేవే శ్రేయామ దేవాः భద్రం పశ్యేమాక్షుభేత్రాం శ్రేయంగే శుచివాహం శస్త్రం విరేసేవై దేవహితం యదాయుః స్వాహా ఓం శతమానం భవతి తదాయ పురుషుషుతేంద్ర ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతే స్వాహా ఓం నానో భద్రాకృతో యత్తునియోషే రద్దాసో వృదాసో ద్విధా దేవానో యథాసద్విదేశం నప్పాయో వర్చితారో దివే దివే స్వాహా ఓం రాయశం జ్ఞేకస్య పుష్యదాయశం యద్దేవేషుదాయశం స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిర్పుష్టివర్ధనముర్వారుకమివందనామిత్యుర్ముక్షేమామృతా స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిర్పుష్టివర్ధనం ఉర్వారుకమివందనామిత్యుర్ముక్షేమామృతా స్వాహా మరి ఒకసారి 11 సార్లు త్రయంబకం అంటారు. ఇది ప్రాణం మంత్రం అన్నమాట. మహామృత్యుంజయ మంత్రం మన ఆయుష్ పెరుగుతుంది. దీని మంత్రాన్ని ఎవరైతే ఇందాక చెప్పాను కదా 108 సార్లు చదవాలి రోజుని 108 సార్లు దీన్ని కూడా చదవాలి. ఒక వారం గాయత్రి మంత్రం, ఒక వారం మనం త్రయంబకం మంత్రం. ఈ రెండు చాలా పవర్ఫుల్ అన్నమాట. చాలా చాలా మనకి ఎనర్జీ ఇస్తే మనకి రోజు చదువుకోవాలి, తప్పకుండా ధ్యానం చేయాలి. త్రయంబకం మన మంత్రం ఓం 11 సార్లు. ఓకేనా? 11 అన్నమాట. కిస్మిస్ బాగా తీసుకోకపోయినా ఇట్లా అవి తీసుకోండి. ఒక్కొక్క 2 ఓకేనా? బాదం పప్పు ఒకటి, జీడిపప్పు ఒకటి, కిస్మిస్ ఒకటి 3 కలిపి తీసుకొని స్థానాలు పెట్టుకున్నారు. 11 పెట్టుకోండి. బుద్ధి చేసి 11 సార్లు చదవాలి. 21 సార్లు బాబుకి 21 కాబట్టి 21 సార్లు చదవాలి. గాయత్రి, ఒక త్రయంబకం, అలాగే ఒక దక్షిణ. ఓకేనా? 11 సార్లు చదువుతాం. అని ఒక్కొక్క మంత్రం. ఓం భూర్భువస్వాహ విదురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనామిత్యుర్ముక్షేమామృతా స్వాహా ఓం దక్షిణదేవ ఏకం పురస్తాత్తుముచ్యరముష్యేమ జలదర్శనం దివేమ జలదర్శనం ధయామ జలదర్శనం ప్రభ్రమామి జలదర్శనం అవినాశనం జలదర్శనం భూయశ జలదర్శతా స్వాహా ఓం భూర్భువస్వాహ విదురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనామిత్యుర్ముక్షేమామృతా స్వాహా ఓం ఓం భూర్భువస్వాహ విదురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనామిత్యుర్ముక్షేమామృతా స్వాహా ఓం అయంత్రిద్వా ఓం దక్షిణదేవ ఇదం పురస్తాత్తుముచ్యరముష్యేమ జలదర్శనం దివేమ జలదర్శనం ధయామ జలదర్శనం ప్రభ్రమామి జలదర్శనం అవినాశనం జలదర్శనం భూయశ జలదర్శతా స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనామిత్యుర్ముక్షేమామృతా స్వాహా ఓం దక్షిణదేవ ఇదం పురస్తాత్తుముచ్యరముష్యేమ జలదర్శనం దివేమ జలదర్శనం ధయామ జలదర్శనం ప్రభ్రమామి జలదర్శనం అధీనాస్యాం జలదర్శనం భూయశ జలదర్శతా స్వాహా ఓం లాస్ట్ 3 సార్లు చదువుదాం. ఓం భూర్భువస్వాహ విదురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివందనామిత్యుర్ముక్షేమామృతా స్వాహా ఓం దక్షిణదేవ ఏకం పురస్తాత్తుముచ్యరముష్యేమ జలదర్శనం దివేమ జలదర్శనం ధయామ జలదర్శనం ప్రభ్రమామి జలదర్శనం అధీనాస్యాం జలదర్శనం భూయశ జలదర్శతా స్వాహా. ఇప్పుడు మనం విశేష మంత్రాలు కూడా చదివాము. ఇంకొక 3 సార్లు అన్ని మంత్రాలు చదువుతాను.
ఏంటి? ఓం ఓం స్వాహ ఓం త్రయంబకం యజామహేశ్వరం స్వాహ ఓం ప్రత్యక్షదేవేదం పురస్కారం విశేషం దర్శనం జీవన దర్శనం వ్యాయామ దర్శనం భగవాన్ దర్శనం వైరాసనం దర్శనం భూయేష దర్శన స్వాహ ఓం త్రాయశం జగద్నే కశ్యపశిత్రాయశం యద్దేవేషిత్రాయశం స్వాహ ఓం యజమాన్ భౌతికతాయ పురుషేంద్ర ఆయుష్యేవేదయ ప్రతిష్టతే స్వాహ ఓం స్వాహ ఇదం ప్రజాపతిం నమః. ఇప్పుడు పూర్ణావతి తీసుకొని అయిపోయింది. మనం 3 సార్లు సర్వం కూడా చేసి చివరిలో పూర్ణావతి చేద్దాం. ఓకేనా? ముందు పూర్ణావతి చివరిలో చెప్పాలి. చివరిలో వేసిన తర్వాత దాని తర్వాత ఆఫ్ చేయవచ్చు. ముందు తీసుకొని విశేషమైన విధానం తీసుకున్నాను. ఓం చక్రవర్తి శిక్షకు విద్యా సర్వం శిక్షణ స్వతంత్రమే అగ్నేయ సృష్టి ప్రదేశోత ఉద్దేశంలో ప్రాయ స్థితావతిన అదే వేద్దాం. ఓకేనా? చిక్కువేద్దాం. కొబ్బరి కూడా చూడలో వేస్తాం. ఓం మేధస్స గమనవతి శిష్యకు విద్యా సర్వం శిక్షణ స్వతంత్రమే అగ్నేయ శక్తి ప్రదేశోత ఉద్దేశంలో ప్రాయ స్థితావతిన సమతే సర్వాన్ కామాన్ సమతే స్వాహ అగ్నేయ శక్తి ప్రదేశం మమ పరిపూర్ణం. ఇప్పుడు 3 సార్లు సర్వం అయిపోతుంది. చెప్పండి. ఓం సర్వం వైపూర్ణం స్వాహ ఓం సర్వం వైపూర్ణం స్వాహ ఓం సర్వం వైపూర్ణం స్వాహ. తీసుకొని అందరు తీసుకొని గుర్తపాటు తీసుకొని అందులో సామాగ్రి తీసి పక్కన పెట్టుకున్నారు కదా మొత్తం వేసేయండి. యజ్ఞ సామాగ్రి అంటారు. ఎక్కువగా కొంచెం ఉందా? చాలా ఉంది. చాలా ఉందా? అంటే తక్కువ చేసుకోవాలి. కొంచెం ఉంటే వేయండి, లేదంటే పక్కన చేసుకోవాలి. వేస్తే మంచిది. కొంచెం అయినా ఉంటాయి కదా. తీసుకోవాలి. నెయ్యి తీసుకోవచ్చు. నెయ్యి పాత్ర దారిగా పోయాలి. నెయ్యి పాత్ర దారిగా పోయాలి. అలాగే దారిగా చేస్తూ ఓం వశోభైత్మశారం వశోభైత్మశాస్త్రారం దేవస్థా శ్రీరామనాథ వశోభైత్రేణ శుద్ధాయన స్వాంగామ దుఃఖః అలా వేస్తేనే ఇప్పుడు కూర్చొని నేను మాత్రం చెప్తాను. కూర్చోండి కనిపిస్తాను కాబట్టి పూర్ణాయ మంత్రం చెప్తాం. చెప్పండి. తీసుకున్నాను. నెయ్యి తీసుకున్నాను. నువ్వు కూడా నెయ్యి మొత్తం దాంట్లో కొబ్బరి తురుము కొంచెం టేస్ట్ 2-3 డ్రాప్స్ దాంట్లో కొబ్బరి వచ్చే పట్టుకోం. దాంట్లో టేస్ట్ కొంచెం ఇంకా 2-3 డ్రాప్స్ పట్టుకోము. వీటి కూడా పట్టుకోండి. అందులో ఇష్టాలు ఇష్టాన్ని పడతారు. కొంచెం అది కూడా పాయసం చేశారు. పాయసము నెక్స్ట్ బాదం చేసేస్తూ దాని తర్వాత అన్నీ తర్వాత ఖర్జూర ఎండు ఖర్జూర వరకు ఆయన తీసుకెట్టుకొని మనం చేయాలి. వాస్తవం చేయాలి. అలా పట్టుకొని 2 చేతులు నిలబడుతున్నామా? కింద 2 చేతులు పట్టుకొని చెప్పండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే స్వాహా పూర్ణాయతే. ఇప్పుడు మనం పూర్ణాయ ఇదನ್ನು పూర్ణావతి చేసి కావాలి చేయకూడదు. దట్ అయిపోతుంది. కాకపోతే దాంట్లో వేసేసి కొంచెం చేతికి రాసుకోండి. ఇది మెడిసిన్ అనమాట. చూడండి, ఇది కూడా దివ్యతార. నేను యూఎస్ వచ్చి కూడా ఇక్కడ వాడుతున్నాను. అందరికీ వాడిస్తున్నాను. ఇదే అందులో తయారు చేసే. ఓకేనా? దివ్యతార ఎలాగనో అది కూడా అదే కొంచెం తీసుకొని పచ్చకర్పూరం మనకి మనం దేశం ఇస్తారు. చాలా మంచిది. కర్పూరాలు కొంచెం పర్లేదు. కర్పూరం నీళ్ళు కూడా రాసుకొని పర్లేదు. ఇంకా మంచిది. జలుబు దగ్గు తలనొప్పి అన్నీ పోతాయి అన్నమాట. మనకి ఏదన్నా కూడా
అది సరి చేస్తుంది. ఆవుని అంత బలం పడుతుందండి. రాత్రి పూట పడుకున్నప్పుడు ముక్కులు 2 చుక్కలు వేసుకున్నామంటే లోపల మనకి ఉన్నటువంటి కఫం అంతా తొలగిపోతుంది. ఓకేనా? 2 డ్రాప్స్ ముక్కులో వేస్తే చాలా ఆ ముక్కులో 2 ఈ ముక్కులో 2 వేడి చేసి చల్లారిన తర్వాత 2 డ్రాప్స్ మనం ముక్కులో వేసుకోవాలి. వేసి ఆవుని వేస్తే మనం నిద్ర బాగా వస్తుంది, మైగ్రేన్ పోతుంది, సైనస్ పోతుంది, తలనొప్పి తగ్గిపోతుంది, కళ్ళు బాగా పనిచేస్తాయి, వర్క్ కూడా తగ్గుతుంది కదా గురించి. అన్నీ తగ్గుతాయి. మన లోపల ఉన్నటువంటి అన్ని రకాల మన తలకు సంబంధించిన రోగాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ప్రదర్శన ఇలా వస్తుంది మంచిది. ఈ మధ్య తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం చెప్తారు. కూర్చోండి. చేతులు రాస్తున్నారా? చూపించడం రేపు అయిపోయిందండి. ఇంకా 5 నిమిషాలు మనం ఎన్నో పూర్తి చేస్తాం. ఒక చేతుల్లో చూపించండి. ఇలా చెప్పండి. ఓం తేజోసి తేజోమయి దేహి. చెప్పండి. బాగా తీసుకోవాలి. ప్రాణాయామం అన్నమాట. చూసారా? మరి యజ్ఞం అంటేనే ప్రాణాయామం. యజ్ఞం చేసినాక ప్రాణాయామం చేయాలి. కూర్చొని మెడిటేషన్ చేయాలి బాగా. ఓం చూపించండి. ఓం వీర్యమసి వీర్యమయి దేహి. బాగా చూసుకోవాలి. ఓం బలమసి బలమయి దేహి. బాగా చూసుకోవాలి. ఓం మన్యురసి మన్యుమయి దేహి. చూసుకోవాలి. ఓం భోజోషి భోజోమయి దేహి. ఓం సహోషి సహోమయి దేహి. ఓం వాక్యం ఆప్యాయతాం చూపేలా నోరు మీద చూపించండి. బాగా మనకు మంచి మాటలు రావాల్సిన సమయం కోరుకోవాలి. ఓం ప్రాణస్యం ఆప్యాయతం. ప్రాణవాయువు 100 ప్రాణవాయువు ఇవ్వమని భగవంతుని కోరాలి. 30 పూటొచ్చారు. ఓం చక్షుంశం ఆప్యాయతం. 100 మన కళ్ళు బాగా పనిచేయాలని దేవుని కోరాలి. కళ్ళు రాకుండా 100 చూసి బాగున్నారు స్వామి. ఓం శ్రోత్రంశం ఆప్యాయతం. 2 చెవులు. ఓం యశోబలంశం ఆప్యాయతం. చేతులు బాగా పనిచేయాలి. అలసిపోకుండా 100 వరకు నేను బాగా పనిచేయాలి స్వామి అని తెలుసుకోవాలి. తర్వాత ఓం హృదయ బలంశం ఆప్యాయతం. హార్ట్ అటాక్ రాకుండా 100 నీకు 100 గుండె జబ్బులు రాకుండా దేవుని కోసం. ఓం పుష్టి బలంశం ఆప్యాయతం. హృదయం పొట్టకు సంబంధించి వాళ్ళందరికీ తెలుసు కదా. ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. గోమూత్రం రోజు ఎవరైతే తాగుతారో వాళ్ళకి ఏ జబ్బులు ఉన్నాయి. సర్వరోగ నివారణ గోమూత్రం. 108 రకాల జబ్బులన్నీ పోతాయి మన శరీరంలో ఉన్నాయి. ఏదైనా కావచ్చు. క్యాన్సర్ లాంటి మహమ్మారి, ఎయిడ్స్, భయంకరమైనటువంటి చికెన్ గుండె, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, ఓకే, అన్ని రకాల జబ్బులన్నీ తొలగిపోతాయి. ఈ గోమూత్రాన్ని మనం సేవిస్తే ఇలా చేయడం వల్ల. ఓకే, అందుకని పుష్టి బాగుండాలి. మనం తినగలగాలి. కండ కలిగిన వాడు, తిండి కలిగిన వాడు కండగలదు. తినకపోతే ఏం లేదు. మంచి పదార్థాలు చేసుకుని తినాలి. తర్వాత మళ్ళీ చూపించినలాగా దేవుడు లేదు చూపించండి. ఓం సప్తధాతు బలంశం ఆప్యాయతం. నాభిస్థానం చూపించండి. ఇలా పొట్ట కింద భాగంలో ఉంచాలి. అంటే సప్తధాతులు మనలో మనం తిన్న ఆహారం బాగా జీర్ణమైపోయి రసం, రక్తం, మాంసం, మధ్య, మేధస్సు, ఆయువు అట్లాగే వీర్యం తయారయ్యి మనకి తేజస్సును వదిలేసుకోవాలి. అప్పుడే మన జీవితం సంపూర్ణమైన. తర్వాత మళ్ళీ చూపించండి. ఓం చూపించండి. ఓం గురు బలించిన ఆప్యాయతం. తొడలు 2 తొడలు ఏర్పడండి. మనకు బాగా శక్తి ఉండాలి. మనం అటు ఇటు ఆదాన ప్రదానం జరగాలి. ఆర్యవైశ్య అంటే అదే అర్థం. ప్రపంచ దేశాల్లో ఉత్పన్నమయ్యే వస్తువులన్నింటినీ తీసుకురావడం, ఇక్కడ ఉన్న వస్తువులన్నింటినీ అక్కడికి పంపించడం, ఎవరికి అభావం లేకుండా చేసేవారే వైశ్యులు అనమాట. అంటే వైశ్యుడికి ఎంత గొప్పదంటే ధర్మం ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ అన్ని ధర్మకార్యాలు జరుగుతాయి. వైశ్యులు లేకుండా ప్రపంచంలో ధర్మకార్యాలు జరగదు. ఓకేనా? కాబట్టి అందుకని ఈ పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తాను. తర్వాత చెప్తాను ఉండు. తర్వాత 2 చేతులు ఇలా చూపిస్తూ దేవుడు చూపించండి. తర్వాత మోకాలు. ఓం ధ్యాన బలంచిన ఆప్యాయత. మోకాలు తెచ్చండి. మోకాలు ఎందుకంటే మనకి మోకాలు ఎప్పుడు చూస్తున్నాం. 2 కాళ్ళు అడుగులేస్తే చాలు. ఎందుకు వస్తుంది? ఇంటికి వాతం పెరిగిపోయింది. విధులు పెట్టిన కరువు తింటున్నాం. బాగా పెరుగు తింటే వాతం వచ్చింది. రాత్రి కూడా అసలు పెరుగు తినదు. పాలు తాగండి. ఆవు పాలు తాగని అందులో చౌన్పాస్ చేసుకొని తాగి తిని పడుకుంటే మీ జీవితాంతం మోకాలు ఎప్పుడు రావు. రాత్రి పెరుగు తినాలా? మీ జీవితం మిమ్మల్ని ఎవరో రక్షించలేదు. రాత్రి అస్సలు పెరుగు తినదు. మధ్యాహ్నం తినండి పెరుగు కంటే కూడా మట్టికి చాలా మంచి బటర్ మిల్క్ తాగాలి. ఓకే, అందుకని మోకాలు ఎప్పుడు రాకుండా స్వామి 1 ఏళ్ళు బాగా మీరు నడవాలి. మనకు అంతా బాగుందని కోరుకుంటాం. తర్వాత మళ్ళీ ఇలా చూసుకొని ఓం పాద బలంచమాప్యాయత. 2 పాదాలు కట్టేయండి. ఈ పాదాలు ఎప్పుడు కూడా ఈ పాదాల మీద ఉంచుకుంటేనే కదా మనం ఏ పని చేయగలిగేది. అంటే పుణ్యకర్మలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళడానికి నాకు శక్తిని మహాప్రభు. దేవుళ్ళు, గుళ్ళు, గోపురాలు ఎక్కడైతే పూజలు జరుగుతున్నాయి అక్కడికి నేను వెళ్ళడానికి నాకు శక్తిని ఆలస్యం వహించకుండా నేను అక్కడికి వెళ్ళి అందులో పొలం పుణ్యాన్ని అర్పించే విధంగా నా పాదాలకు శక్తిని ఇవ్వమని దేవుడు కోరుతుంది. అది
మనం ఎన్ని రకాల ప్రార్థన చేసాం చివరిగా ఎలా పెట్టిన చేతులు చూపించి ఓం యశోబలంచమాప్యాయకం ఓం పూర్ణాయుబలంచమాప్యాయకం ఓం దీర్ఘాయుబలంచమాప్యాయకం ఓం అఖండ సౌభాగ్యబలంచమాప్యాయకం ఓం యశోబలంచమాప్యాయకం ఓం ధర్మార్థ కామ మోక్ష బలంచమాప్యాయకం మానవ జీవన సాఫల్య బలంచమాప్యాయతాం ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् काले वचनवचनेनावृते तस्य धारणे लोको यज्ञो वैदान्तिना संकल्पया स्वस्य प्रजाभ्यः परिपालयन्तं न्यायेन मार्गेण मयि महिषा नो ब्राह्मणेभ्यः सुमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु ఓం రాజు ప్రార్థన మనం బాగోడమే కాకుండా అందరూ బాగుండాలని కోరుకునేది మన వైదిక ధర్మము ఆర్య ధర్మము సత్య సనాతన వైదిక ఆర్య ధర్మము హిందూ ధర్మము సత్య సనాతన ధర్మాన్ని మనం పాటించాలి దాన్ని మనం ప్రపంచడానికి తీసుకెళ్తే శాంతి కలుగుతుంది అమెరికాలో కూడా అందరూ శాంతి 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 అని కోరుతారు మరి పెట్టండి చేతులు నమస్కారం చేసుకొని మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న అందరూ బాగుండాలి మనమే కాదు మనతో పాటు మన కుటుంబం మన రాష్ట్రం మన దేశం మన ప్రపంచం విశ్వం అంతా శాంతి కావాలి విశ్వయుగం భౌతికం అందరం ఒక భూమి ఒక పక్షులు అన్నమాట ఎగిరెగిరి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడో పుడతాం ఎక్కడెక్కడికో వెళ్తాం ఏదేదో జరుగుతాయి మన జిల్లాలో వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా మనందరం ఒక భూమి పక్షులు అనమాట కాబట్టి అందరం బాగుండాలి అందరూ సంతోషంగా ఆనందంగా ముందు వేలు ఉండాలని చెప్పి దేవుడు కోరుతాను మనతో పాటే కాకుండా ఇతరుల గురించి కూడా కోరుకుంటూ దేవుడు మనం ఇంకా మంచిగా ఓం మా బ్రహ్మవత్తిజాయతం ఆరాష్ట్రేరాజన్యసూరేశ్వర్యవతి వ్యాధి మహారజోజాయతం లోకే నేను గోరాన్పానాంశోదప్తే పురంజయోషా విష్ణుర్వేషా సురేజో వివాంశే యజమానస్య వీరోజాయతం నికామేణ ప్రోజక్ట్యవశ్యతు బలవశ్యోన ఔషధయవశ్యంతాం యోగక్షేమో నః తత్పదాం చెప్పండి యోగక్షేమో నః తత్పదాం యోగం వచ్చింది యజ్ఞం చేసినాక ప్రాణాయామం చేయాలి కాసేపు కూర్చొని ఇలా ముక్కు పెట్టుకొని ఇలా తీసుకొని బాగా తీసుకొని 3 సార్లు 8 సార్లు ఓం భూ చెప్పండి ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం మళ్ళీ ఒకసారి చేయండి అయిపోయింది మళ్ళీ ఒకసారి చేయండి ఇదే ఓం చెప్పండి మండలం చెప్తూ చేయాలి ఓం భువః అనుగ్రహించుకోవాలి ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఇలాగ రోజు ప్రాణాయామం చేస్తే మనకి శారీరక శుద్ధి జరుగుతుంది మానసిక శుద్ధి జరుగుతుంది ఆత్మీయ శుద్ధి జరుగుతుంది 2 నూరేళ్ళు మనం జీవించడానికి అవకాశం ఉంటుంది మనసు స్థిరంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం టెన్షన్ రాదు ఒత్తిడి ఉండదు కోప్పడం క్రోధం ఉండదు కామ క్రోధ మోహాలన్నీ తొలగిపోతాయి ఎంతో ఆనందంగా ప్రశాంతమైన జీవితం ఉంటుంది యజ్ఞం చేసిన తర్వాత మనం ప్రాణాయామం చేస్తే ఇప్పుడు మరి యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నాము మరి చివరిగా ఆశీస్ అందజేసి ప్రయాణందరికీ మనందరం కూడాను ఆన్లైన్లో విచ్చేసినటువంటి బంధువులందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యజ్ఞం పూర్తయింది యజ్ఞ కార్యక్రమం ఇప్పుడు మనం మరి అందరం కూడా ఆశీస్సులు అందజేస్తాము మీరు అక్కడ దగ్గర ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేర్చుకుంటుండండి పూలు తీసుకుంటూ పూలు ముందు అక్షంతలు తీసుకోవాలి ముఖ్యంగా అక్షంతలతోనే వేయాలి పూలు అనేవి ఏంటంటే మనం అవి ప్రకృతి పదార్థాలు కాబట్టి తర్వాత ముందు జనం తీసుకోండి నేను ఇక్కడ ఆనందంగా పంపిస్తాను వేణం నమస్కారం చేసుకోవచ్చు అట్లాగా కొంచెం కెమెరా పైకి పెట్టింది ఇప్పుడు కొంచెం అమ్మ ఇటు కొంచెం పైగా రండి పైగా అంటే వాళ్ళు కూడా కనిపిస్తారు మీరు కూడా కనిపిస్తారు సుమంత్ చెల్లెల్ని చూపిస్తానండి మీకు ఇంకొంచెం ఇంకొంచెం బాగుంది ఇప్పుడు మీరు దగ్గర అంటున్నారు వస్తున్నాను అలా ఉంటే బాగా కనిపిస్తుంది అందరూ ఒకసారి నేను చెప్తాను చెప్పండి హే దయానంద్
కొంచెం మీరు అట్లా ఏమనుకోవాలి కొంచెంసేపు పర్వాలేదులేండి. కొంచెం వంగి అలా ఉంటే, ఎందుకంటే మనం ఆన్లైన్ ఉన్నాం కాబట్టి అమ్మ మీరు కూడా పర్లేదు వీరు ఉంటారు, కొంచెం పెట్టామండి కళ్యాణ్ గారు. నేనా కళ్యాణ్ గారు పర్లేదు ఓకే. మీరు మామూలుగా అట్లా చెప్తాను, చెప్పినాక ఎదురు కానీ చేయి పట్టుకొని లేపుతారు, చేయి అవతల అటుపక్క నా మీద పెట్టండి, మళ్ళా పైన చేయి పెట్టుకోండి, మీకు ఏదైనా ఇబ్బందిగా ఏం లేదు అంతే. ఓకే చెప్తాను. ఏ బాలర్ ఏ దయానంద్ మన ఏ సుమంత్ దయానంద్ ఆర్య వర్చస్వి యశస్వి తేజస్వి బలవాన్ శ్రీమాన్ యశోవాన్ కీర్తివాన్ గుణవాన్ సంస్కారవాన్ ఆరోగ్యవాన్ శ్రీమాన్ భూయా ఒకే దయానంద్ సుమంత్ ఆర్య వర్చస్వి యశస్వి తేజస్వి బుద్ధిమాన్ బలవాన్ గుణవాన్ రూపవాన్ సంస్కారవాన్ భూయా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తుంది. దయానంద్ యశస్వి తేజస్వి విద్యావాన్ భగవాన్ రూపవాన్ భూయా. ఇప్పుడు అలా అక్షంతులు తీసుకుని అలా వేసుకుందండి. ఓం అరిష్టనేమి సుస్థినో బృహస్పతిర్దదాతు. ఓం భద్రం కర్ణైర్వి సూర్యాను దేవాభద్రం పశ్యేమాస్తు విదయతాం. శరీరంగే సుష్వాసం సుస్థినో విరేసేమై దేవహితం యదాయు. ఓం శతమానం భవతి శతాయు పురుషేంద్రియం ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఓం ప్రత్యక్షరు వేస్తున్నాను. ఓం హృదయం ఇదం పురస్కారం శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఓం మంగళం భవతు కళ్యాణం భవతు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధిరస్తు. ఉత్తమ విద్యా బుద్ధి జ్ఞాన సంప్రాప్తిరస్తు. ఇందు నువ్వే ఆయురారోగ్య కీర్తిమంతులుగా పేరు తెచ్చుకోవాలని భగవంతుని మనసారా కోరుతూ ఆశలు అందజేస్తూ దయానంద్ మీకు 21వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదిన శుభాకాంక్షలు అభినందనలు. అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న వారి కుటుంబ సభ్యులందరికీ, ఎక్కల వారి కుటుంబ సభ్యులందరికీ, వారి బంధుమిత్రులకి, స్నేహితులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఇది నిజమైన మనం పుట్టినరోజు జరుపుకునేటువంటి వైదిక పద్ధతి, మన భారతీయ పద్ధతి, సనాతన పద్ధతి. మనం ఇలాగ జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తే మనం ఆరోగ్యము అలాగే మన సంస్కృతి అన్ని రక్షించు ఉంటాయి. చాలా సంతోషం. బాబు పేరండి వర్షిక. ఓకే, మా అన్నయ్య గారి కూతురు పేరు వర్షిక. ప్రధాని గారి మనవరంతో ఇలాగే పెద్ద అయింది, 8 సంవత్సరాలు ఉంటుంది. చాలా సంతోషం. మరి ఈ అవకాశం కల్పించినందుకు శ్రీ ఎక్కల శ్రీనివాస్ గారికి, కళ్యాణ్ గారికి, అలానే సుమంత్ దయానంద్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు సమయం కూడా ఇక్కడ 1:30 అవుతుంది, అర్ధరాత్రి. ఇలా చాలా అయిపోయింది. చాలా సంతోషం, చాలా బాగా జరుపుకున్నారు. తదుపరి ప్రశాంత్ రిటర్న్ భోజనం మీరు అందరూ మీ బంధువులు ఇచ్చేస్తుంటే అందరికీ కూడా మరి భోజన వ్యవహారాలు చూసుకోవచ్చు. మరి పుట్టినరోజు అంటే మనకు వాస్తవంగా మనం పుట్టామంటే మన తల్లి గర్వపడాలి, తండ్రి సంతోషపడాలి, సమాజం ఆనందపడాలి. అట్లాగే మనం వెళ్ళే రోజు కూడా దేవుడు కూడా మెచ్చుకోవాలి. అలాంటి జన్మ ఉండాలి మనం. ఎట్లాగైతే రాముడు, శ్రీకృష్ణుడు, దయానందుడు, స్వామి వివేకానంద వీళ్ళందరూ జీవించింది కొంత సమయం మాత్రమే, కానీ ఎంతో పేరు తెచ్చుకున్నారు. మనం ఎన్ని సంవత్సరాలు బతికామన్నది కాదు, ఎంత పేరు తెచ్చుకున్నాం అన్నదే ముఖ్యం. కాబట్టి 100 ఏళ్ళు బతికినా కూడా ఏ ధర్మకార్యాలు చేయకుండా, ఏ పుణ్యం సంపాదించుకోకుండా మనం వెళ్ళిపోతే లాభం లేదు. చెట్టు పెద్దదే కానీ పూలు, పండ్లు, ఆకులు ఏమి లేవు, దానివల్ల లాభం ఉంటుంది లేదు. చిన్న చెట్టు అయినా కూడా పూలు, పండ్లు, ఆకులు ఆ చెట్టు వల్ల లాభం ఉంటుంది.
మన జీవితం కూడా ఉండకూడదు. నిత్య నూతనంగా మరి కళ్యాణోత్సవంలో ఉండాలి కానీ మన జీవితం మూడు అనేది ఉండకూడదు. మరి ఈ జన్మదినం అంటే చూడండి, మనం ఎప్పుడు పుడతాం ఎప్పుడు వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు, అవునా? శరీరం అనేది మన తల్లిదండ్రుల యొక్క రతివీర్యాల కలయికతోటి భగవంతుడు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే సమానం దొరుకుతాయి. మనకు అన్ని మన ఇష్టమైన తెచ్చుకోవచ్చు, బట్టలు మన ఇష్టమైన వండుకోవచ్చు, డబ్బులు మనం ఎట్లా సంపాదించుకోవచ్చు. మన తర్వాత పెద్ద వివాహం చేసుకోవాలంటే భార్యను కూడా మన ఇష్టంతో తెచ్చుకోవచ్చు, అవునా? ఏం కావాలంటే ఇష్టంతో కొనుక్కోవచ్చు. కానీ ఇష్టపూర్వకంగా అమ్మ నాన్న రారు. అమ్మ నాన్న ఎలా వస్తారు? పుణ్యం కర్మ అంటే మనం కష్టం చేసి పూర్వ జన్మలో పుణ్యాలు చేస్తే ఇష్టపూర్వకంగా ఆ పుణ్యకర్మల వల్లే మనం మంచి అమ్మానం దొరుకుతారు. ఎంతో పుణ్యం చేసుకుంటే గొప్ప అమ్మానం దొరుకుతారు. లేదంటే ఎంతమంది పిల్లలు తెలుసు కదా, అమ్మానాలు లేని వాళ్ళు ఎంతమంది సమాజంలో చాలా మంది ఉన్నారు. అర్థం చేస్తూ చేతులు లేని వాళ్ళు, కాళ్ళు చెవులు లేని వాళ్ళు, అసలు జీవితాలు వాళ్ళ జరిగిపోతుంది. టయానికి భోజనం ఉండదు, టయానికి నిద్ర ఉండదు, టయానికి వేసుకోవడానికి బట్టలు ఉండదు. ఇంత దయనీయమైన పరిస్థితి. మరి వాళ్ళందరినీ చూస్తే మనం ఎంత అదృష్టవంతులు. మన దేవుడు ఇది మాత్రం జీవించడానికి ఇచ్చారంటే మనం ఎంత అదృష్టవంతులు కదా. మరి ఎంత అదృష్టం మనం మా అమ్మ నాన్నతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఎంత బాగా చూసుకోవాలి, ఎంత ప్రేమించాలి. మరి కాబట్టి జన్మదినం రోజున ధ్యానం 21 సంవత్సరాల వయసు పూర్తయింది. మిగిలింది ఎంత ఉంది? ఇంకా శతమానం భవతి 108 మరి 108 సంవత్సరాలు ఆయుష్ అయితే అందులో ఇప్పుడు నీకు 21 సంవత్సరం వచ్చింది. 20 అందులో 20 తీసుకోవాలి. మరి ఏదంటే 20 సంవత్సరాలు వచ్చిందంటే మన లెక్కలు చేసుకోవాలి. 6 వయసు అంటే మన లెక్కల్లో బాగా లెక్కల్లో బాగా దిగదాకా అవ్వాలి. మన లెక్కలు నేర్చుకోవాలి. రోజు మైనస్ ప్లస్ ఇదే కదా, ముందు కలపడం, తర్వాత తీసేయడం, తర్వాత మళ్ళీ బాగా అదే కదా జీవితం. ప్లస్ మైనస్ ఇంటూ తర్వాత బాగా సంపాదించాలి. బాగా సంపాదించేది మన పిల్లలకి దానం చేయాలి, మైనస్ చేయాలి, తొలగించాలి. పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నాక అమ్మాయికి ఎంత అబ్బాయికి ఎంత అన్ని ఆనందాన్ని సంపాదించండి వాళ్ళకి మైనస్ చేయాలి. తర్వాత ఇంటూ చేయాలి. ఇంటూ అంటే మళ్ళీ హెచ్చించాలి. ఎంత మిగిలింది, ఎంత పోయింది, ఎంత వస్తుంది, దాంతో కలుపుకోవాలి, మళ్ళీ సంపాదిస్తాను. తర్వాత ఆ తర్వాత మిగిలిన చివరి విశేషం చేస్తాం. అందరికి మంది ఇచ్చిన తర్వాత మిగిలింది ఏముంటది? 0, 0. ఎంత సంపాదించిన చివరికి పోయేటప్పుడు వేసుకోవాలి, అవునా? కాబట్టి మరి అదే జీవితం. కాబట్టి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. కళ్ళకు కనిపించేది కాదు, కళ్ళకు కనిపించిన పుణ్యాన్ని సంపాదించుకుంటే దోషలు చేసి అమ్మానాన్ని సేవ చేసి ఊరికి అట్లా దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్యం మనకి జీవితాంతం ఉంటుంది, ఉద్దేశంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ సంపాదించుకున్నది ఇక్కడే ధనాత్మకు పశువాస్తి కొట్టి భార్య విరోధ ద్వారా చిన్న సంతానం లోకస్థితాయం పరలోకమానికి ధర్మాన్ని వచ్చింది దేవుడేక తల్లి గర్భంతో తలకి దేవుడు ఎందుకు నువ్వు తల తీసుకుని పనులు చేయ మాకు అని చెప్పి తల్లి సింహంలాగా పడతారు. అలాంటి పనులు చేయాలి. అందుకని దేవుడు గర్భంలో ఉంచాడు. అంటే 9 అంటే ఏంటి? కాలగర్భం అన్నమాట. 9 నెలలు తల్లి గర్భం ఉంటామంటే మనం అంతకాలంలో చేస్తాం. తర్వాత ధనానికి మనం సంపాదించిన మన భూమి మనం సంపాదించిన భూములన్నీ ఎక్కడైతే కొన్నా అక్కడే ఉంటాయి. ఎక్కడికి బాగుంది రోడ్డు గమనించారు. పశువాస్తికి వస్తే పశువులు మనకున్న ఆవులు గేదెలన్నీ ఎక్కడ కట్టేసి ఆడే ఉంటాయి. భార్య మనం పెళ్ళైన తర్వాత కట్టుకున్న భార్య ఇంటికి రోజు ద్వారా వరకు వస్తుంది. తర్వాత బంధువులందరూ మనల్ని చిట్టి వేసుకొని చివరి శ్మశానం వరకు తీసుకెళ్తారు. తర్వాత మన చిట్టి ఆ అగ్నిలో కట్టెలో కాలిపోతుంది. సో మరి మన శరీరం మన ఆత్మ అన్ని పోయింది. మన చేతిలో మంచి చెడు ఆ రెండు మాత్రం మిగులుతాయి. కాబట్టి మీ కర్మ నీ ఆత్మతోటి ఏమైనా వెళ్తే మంచి చెడు. అందుకనే వీలైనంత వరకు మనసు వాచ కర్మ మంచి చేస్తే ఆ పుణ్యం చూసి అకౌంట్ చూసి ఓకే ఇలా మంచి పనులు చేసి నేను మళ్ళీ ఉత్తమమైన జన్మ వాళ్ళు మానవ జన్మిస్తారు. లేదనుకో తర్వాత మానవ జన్మ మళ్ళీ పాపాలు చేస్తే తప్పకుండా మళ్ళీ అన్ని జరగాలి. అన్ని అనుభవించాలి, భోగించాలి. కుక్క కోడి అన్ని అన్ని జంతు రూపంలో మనం పోతాం, అన్ని అనుభవించాలి.
మరి అన్నిటి ఎంత నరకం అంటే అంత నరకం చెప్పేది కదా, అవునా? అవును. మరి అన్ని అప్పించుకున్న వాళ్ళకి మంచి చేసి మంచిగా ఆరోగ్యంగా ఉంటే హ్యాపీగా అన్ని బాగుంటాయి. మళ్ళీ వచ్చే జనం వచ్చిన జనం ఉంటుంది. మరి దేవుడిని తెలుసుకొని ధ్యానం చేసి భగవంతుని ముందు మోక్షానికి వెళ్ళిపోతాం. ఈ జన్మ ఉండదు, శరీరం ఉండదు, మళ్ళీ చనిపోవాలి. ఆత్మ ఉండదు. ఆత్మ ఉంటుంది ఎప్పుడు, శరీరం ఉంటుంది అన్నమాట. అదేనా? అదే ఇది మానవ జన్మ యొక్క ఉద్దేశం అన్నమాట. మనం పుట్టామంటే చిన్నప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి, అవన్నీ తగ్గించుకోవాలి. పెరిగే కొన్ని మనలో బుద్ధి పెరగాలి, పెరిగే కొన్ని ఆలోచన పెరగాలి, పెరిగే కొన్ని మంచితనం రావాలి, పెరిగే కొన్ని వినయం రావాలి, పెరిగే కొన్ని మనం ఏం పెరగాలి, వినయ విధేయతలు పెరగాలి. అంతేకాని కోపము, కామము, లోభం, మోహాలు పెరిగితే మన జీవితం అర్థంతో ఆగిపోతుంది. మరి తత్వం రావాలి, అందరికీ గౌరవించే తత్వం పెరగాలి, అందరికీ మంచిగా ఉండే ఇది కావాలి. అవన్నీ రావాలంటే మనం బుద్ధిని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సో అది మనకి 21 సంవత్సరాలు ఎన్ని అంటే మరి పరిపూర్ణ యువకుడు అయ్యేవాడు. ఈ బాధ్యతలు గొడవలన్నీ ఉండిపోయిన అమ్మానాన్ని జాగ్రత్త తీసుకోవాలి, ఇంట్లో ఆవులని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ధనం సంపాదించాలి బాగా డబ్బు సేవ్ చేసుకోవాలి. బ్యాంకులో దాచిపెట్టాలి. మీకు ఇస్తాను గురుజీ. ఓకే, గురువు గారికి ఇస్తే మరి ఇంట్లో అమ్మానానికి ఏమిస్తావు? మరి సేవ ఎలా చేస్తారు? గో సేవ చేస్తాను, అదే ఇదే. ఓకే, రెండు చేస్తావా? సంతోషం. చాలు, గురువు గారికి ఏమి ఇచ్చినకపోయినా నువ్వు బాగుండి ఆరోగ్యంగా ఉండి నిన్ను నువ్వేళ్ళు ఉంటే చాలు, అదే సంతోషం. అదే 1000 లక్షల సంభావన. ఓకేనా? మంచిగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇది ఎంతతో పూర్తి అయిపోయింది. ఆశీస్సులు అందరూ అందజేశారు, వచ్చిన బంధువులందరూ కూడా. మరి మీరు కూడా అందరూ ఒక్కొక్కరు స్పీకర్ ఆన్ చేసి మరి అందరికి బ్లెస్సింగ్స్ అందజేస్తారని మనస్ఫూర్తి కోరుతున్నాను. 5 ఉన్నారు ఇందులో. అరవింద్ వారు, బన్నీ గారు, ఒకసారి మీరు స్పీకర్ ఆన్ చేసి మీ ఆఫీస్లో చేయండి జనానికి. పుట్టినరోజు శుభాకాంక్షలు. అది పెద్దమ్మ స్పీకర్ ఆన్ చేస్తే సుమంతుడు జన్మదిన శుభాకాంక్షలు. సుమంతుడు నేను కూడా జన్మదిన శుభాకాంక్షలు. ఆరోగ్యంతో ఒకసారి ఆరోగ్యంగా ఉండాలి. ధన్యవాదాలు చెప్పు, అందరికి దండం పెట్టు. నమస్కారం చేసుకోవాలన్నా. ఒకసారి సునీత గారు ఒక్క నిమిషం కూర్చొని ఫోన్ దగ్గర పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. కొత్త మనకి పరిచయం కదా, ఇప్పుడు బాగా కనిపిస్తారమ్మా. చెప్పండమ్మా, చెప్పండి సునీత గారు చెప్పండి అమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు. చెప్పండి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ అంటే చెప్పాలి. నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాల్గొనాలని చెప్పి చెప్పాలి. ఏమవుతుంది మరి ఎవరు చెప్తారండి? ఓపెన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. ఎవరు ఉన్నారా? బన్నీ గారు ఒకసారి వీడియో ఆన్ చేయండి. సునీత గారు చెప్పారు, బన్నీ గారు మీరు స్పీకర్ ఆన్ చేసి చెప్పాలి. వీడియో కూడా ఆన్ చేసి ఒకసారి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ధ్యానంలోకి. బన్నీ గారు వినిపిస్తుందండి? అనిపిస్తుంది. అమ్మగారు చెప్తారు. జన్మదిన శుభాకాంక్షలు. మాకు కనిపించట్లేదమ్మా, ఇప్పుడు దగ్గరికి వచ్చారు. సంతోషం. ఇప్పుడు బాగా చెప్పాలి. చెప్పండి అమ్మా. ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి. సంతోషం అమ్మా, చాలా మంచి మాట చెప్పారు, చాలా ఆనందం. ఇంకొకసారి చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన శుభాకాంక్షలు. సుమంతు దయానంద ఆర్య. ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలి. చెప్పండి. ధన్యవాదాలు చెప్పు. ధన్యవాదాలు అమ్మా. ధన్యవాదాలు. తర్వాత ఎవరు వస్తారు? ఇంకా తర్వాత రాణి గారు మీరు వీడియో ఆన్ చేసి మీ అల్లుడు అవుతారా? మీ అత్తమ్మ గారేనా? అత్తమ్మ. చాలా సంతోషం. మరి మీ అల్లుడు కోసం అమెరికా నుంచి నేను రాత్రి ఉంటున్నాను, అప్పుడు అవుతుంది. అయినా కూడా వచ్చాను. మీరు ఇందాక ఫస్ట్ జాయిన్ అయిపోయినట్టున్నారు, చూసింటే బాగుండేది. మీరు కూడా అదే ఇదిలో ఉన్నారు కాబట్టి మన దగ్గరికి వచ్చి బాగా చెప్పండి. ఇలాగా అమ్మ ఒక్క నిమిషం ఆన్ చేయండి. ఏం కాదు, బన్నీ గారు ఆన్ చేయండి. వీడియో ఆన్ చేస్తే ఒకసారి అందరూ వచ్చినట్టు ఉంటుంది కదా ఒక వీడియో. అలానే ఏం లేదు అమ్మా, కూర్చోనా ఒకసారి నేను బాగా చేస్తాను. అందరూ చెప్పండి. సునీత బావగారు లేరా? బావగారు లేరు, షాప్ లో ఉన్నారు. అమ్మ మీరు మీట్లో ఒకసారి అది ఒకసారి తీసేసుకోండి. ఒకసారి మీట్లో ఉన్నారు, రావట్లేదు వాయిస్. స్పీకర్ పైన ఆన్ చేయండి ఒకసారి.
స్పీకర్ కింద ఉంటుంది రావట్లేదు వాయిస్ కింద స్పీకర్ దగ్గర మీరు నేను చూడలేదు. ఒకటి ఆఫ్ చేసుకోండి మీ వాయిస్ వాయిస్ వస్తుంది. సుమంత్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పండి. నిండు నూరేళ్ళు ఇంద్రియ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యవంతంగా ఇంద్రియాలను జయించిన వాడివే, విద్యా వినయ సంపన్నుడివే, నూరేళ్ళు అంతకు మించి ఆయుష్ వర్తిల్లాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషం. మరి చాలా ధన్యవాదాలండి రాణి గారు, మీ అభివృద్ధి మంచిగా ఆశిస్తాను చేసినందుకు. మీ అందరూ ప్రతి ఒక్కరు ఆశిస్తూ ఉండాలి. సునీతమ్మ గారు అట్లానే మరి రాణి అమ్మ గారు అట్లానే మరి మీ ఆఫీస్లో మా దయానందకి ఎప్పుడు ఉండాలి. మరి నిన్న ముందేళ్ళు కలకాలం మరి ఆయురారోగ్యాలతో ఉంటూ అమ్మ నాన్నకి బాగా సేవ చేసి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళని ఆనందపరిచి వాళ్ళ ఆఫీసుని పొంది మరి ఆరోగ్యంగా ఆనందంతో పాటు సంతోషంగా ఉండాలి. సంతోషం ఆనందంతో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి శాంతి పాఠం చెప్పి ముగిద్దాం. అందరూ కొన్ని నిటారుగా కూర్చొని శాంతి పాఠం చెప్పండి. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపో శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతి దేవ శాంతి సామా శాంతి దేవి. ఓం శాంతి శాంతి శాంతి. అట్లాగే అందరూ ఒకసారి శాంతి అని చెప్పుకున్నాము. శాంతి శాంతి అని చెప్పుకున్నాము. గురుజీ మీకు మరీ మరీ ధన్యవాదాలు. గురూజీ ధన్యవాదాలు గురూజీ, మీరు అంత సమయం ఇచ్చినందుకు. చెప్తాను చెప్పు. ఇప్పుడు ఏ రోజు చెప్పాలి? భారత్ మాతాకి జై ఇవన్నీ ముఖ్యం కదా. సత్యసనాతన అందరికంటే యజ్ఞ భగవానికి జై, సత్య సనాతన వేదిక ధర్మకి జై, సమస్త దేవి దేవతలకి జై, భారత్ మాతాకి జై, వందే మాతరం, జయ भारत माता की जय, जय मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र जी की जय, जय श्री कृष्णचंद्र जी की जय, समस्त देवी देवतल की जय, गुरुवर गजानन जी की जय, श्री दयानंद सरस्वती जी की जय, आचार्य पंडित गोविंद शास्त्री जी की जय, समस्त ऋषियों को जय, समस्त अमरवीर मंदिर की जय। गो माता की पालन करो, रक्षण करो। रक्षण करो, पालन करो। गो माता का पालन करो, पालन करेंगे। पालन करो, रक्षा करो। पालन करेंगे। माता की जय। पालन करें, पालन करेंगे। తర్వాత ఎత్తుకి జ్యోతి जल्दी रहे, బయటికి జ్యోతి जल्दी रहे, ओम का झंडा ऊंचा रहे, आर्य समाज अमर रहे, ओम का झंडा ऊंचा रहे, ప్రణవంతు विश्वमान మరియం వైదిక ప్రణధ్వని. అందరూ రెండు చేతులు పెట్టి నమస్తే. నమస్తే. ఆర్య బంధువులందరికీ చాలా సంతోషం. ఈ రోజు మీరందరూ కూడా మరి ఆన్లైన్ లో ఇలాగ వచ్చి మీరు కూడా మీ ఇంట్లో ఏ కార్యక్రమాలను కూడా ఆన్లైన్ లో మీరు సంప్రదించవచ్చు. మరి అమెరికాలో ఉండడం చేతన రాలేకపోతున్నాను. సంక్రాంతికి వస్తాను, తప్పకుండా అందరికీ కలుస్తుందండి. అవకాశం వస్తుంది డిసెంబర్కి. ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. మన వైదిక ధర్మం నిలబడాలి, ఆర్య ధర్మం నిలబడాలి. ఇక్కడ అమెరికాలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా దసరా నవరాత్రులు కూడా చాలా బాగా చేశారు అందరూ. మరి అన్ని చోట్ల పాల్గొనడం జరిగింది. వ్యాఖ్యానాలు యోగా నేర్చుకోవడం కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మీ బంధువులు ఎప్పుడు కూడా ఆన్లైన్ యోగా నేర్చుకోవాలంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ మీరు జాయిన్ అయ్యి చేస్తూ యజ్ఞం కూడా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ నేర్పిస్తున్నాను. సో మరి మంచి నేషనల్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీ, యోగా యజ్ఞ అకాడమీ నేను ఇక్కడ పెట్టాను అమెరికాలో. సో దాని గురించి మీరందరూ జాయిన్ అవ్వచ్చు. ఉంటుంది
సేమ్ లేదు జాయిన్ అయ్యి మీరు నిర్వహించుకొని ఆర్థికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుతూ మరి సెలవు నమస్కారం. ధన్యవాదాలు అందరికీ. తిరిగి మళ్ళీ కలుద్దాం. గురుజీ మీరు ఇంత సమయం ఇచ్చిన ధన్యవాదాలు గురుజీ. చాలా సంతోషం నాన్న. మరి ధన్యవాదాలు మాత్రమేనా సంభావన కొన్నాను గురుజీ ఉంది గురుజీ. అంతేనా? అంతే గురుజీ. సో నువ్వు ఆనందంగా ఉంటే చాలా నాకే సంతోషం. ఒక శిల్పిగా ఉన్నటువంటి దయానందుడు ఈరోజు యోగమ యజ్ఞం చేస్తూ గోసేవ చేస్తున్నారు. అది చాలా సంతోషం. మన పిల్లలు కూడా శ్రీకృష్ణుడు కూడా చిన్నవారే చిన్నప్పుడు, కానీ రాను రాను గొప్పవారు అయ్యారు. కాబట్టి మన పిల్లలకి మనం నేర్పే దాన్ని బట్టి గొప్ప సంస్కారాలు వస్తాయి, గొప్ప వ్యక్తిగా మాట్లాడు. మరి నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప శిష్యుడు దయానందుడు. చాలా మంచి పిల్లగాడు, చాలా మంచి మనసు ఉంది. వాళ్ళ అమ్మ నాన్న మరి ఎంతో తపస్సు చేసి 9 సంవత్సరాల తర్వాత మరి బాబుని పొందారు. అదేవిధంగా ఇప్పుడు తపస్సు చేస్తున్నారు. ఆ వనవాసం లాగానే 18 సంవత్సరాలు 14 సంవత్సరాలు మనం విన్నాం కానీ మహాభారత రామాయణంలో అలాంటి తపస్సు ఎవరు చేస్తున్నారు. ఆ తపస్సు మీకు ఎంతో ప్రతిఫలాన్ని ఇస్తుందండి. మీరు ధైర్యంగా ఉండండి. ఇద్దరు కూడాను మీ వారు మీరు చేస్తున్నటువంటి గోసేవ మీకు తరతరాలు మీ జన్మజన్మలో మీ వంశాభివృద్ధి జరుగుతుంది. అలాగే మీ బాబు గొప్ప యోగాచార్యులుగా తయారవుతాడు. ధర్మం ప్రచారం చేసేటువంటి స్థాయికి ఎదిగారు ఆల్రెడీ. ఏదో చదువు రాలేదని అనుకోవద్దండి. సంస్కారం ఉంటే చాలు, ప్రపంచాన్ని మనం జయించవచ్చు. అలాగే వేమన యోగి వేమన గారికి చదువు లేదు. ఆయన ఏమి చదువుకోలేదు, ఏ స్కూల్కి పోలేదు. కానీ గొప్ప మరి ఆయన ఉపదేశకర్త అయ్యారు. మనకి వేమన సత్యం తెలుసు కదా, 100 పద్యాలు చెప్పారు ఆయన. అలాంటి సంస్కారం కూడా మీ బాబులో ఉంది. బాబుని బాగా సాధించండి. ఓపిక ధైర్యం ఉంటే అన్ని సాధించవచ్చు. ధైర్య సాహస లక్ష్మి అన్నారు పెద్దలు. ఆ ధైర్యంతో సాహసంతో ఓపికతో ఉంటే అన్నీ వస్తాయి మనకి జీవితం. రాంది ఏది లేదు ప్రపంచం. కాబట్టి మీ బాబుని మంచిగా మీరు తీర్చిదిద్దుతున్నారు. అది చాలా సంతోషం. సమాజానికి మీ బంధువులకి అందరికీ కూడా ఒక ఆదర్శంగా మీరు ఉంటున్నారంటే అది చాలా నాకు సంతోషంగా ఉంది. మనం వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ తోటి మీరు కలుపుగోలుగా ఉండి బాబుని ఎప్పుడు కూడా కోపంతో ఎటువంటి మాటలతో వారిని ఇది చేయొద్దు. వారి మనసు చాలా పవిత్రం. చిన్నపిల్లలది తెల్లకాయతో లాంటి ఏది రాస్తే అదే ఉంటుంది. కాబట్టి మీరు మంచి భగవద్గీతని ఇప్పుడు మంచిగా విన్నాను. రోజు ఒక శ్లోకం చదివి ఇంటించి బాబు చెప్తానని ఎంతకంటే గొప్ప ఇంకేం కావాలి. మీరు ఇప్పుడు శ్రీకృష్ణుని రూపాన్ని ధరించారు. మీ బాబుని అర్జునుడి రూపాన్ని ధరింపు చేశారు. మరి భగవద్గీత చెప్పిన వాళ్ళు శ్రీకృష్ణులు అవుతారు, వినేవాళ్ళు అర్జునులు అవుతారు. మరి అర్జునుడు చాచే వాళ్ళని వీటివాళ్ళు ఎప్పుడు కూడా భయం ఎదిగిన వాళ్ళే అర్జునులు అన్నమాట. అందుకని దయానందుడు ఎప్పుడు ఎవరికి భయపడకూడదు. ఉంటావా వస్తావా వచ్చి అంతా అయిపోయిన తర్వాత వచ్చారేంటండి, ఇది అన్యాయం. అది గురించి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి అనవద్దు కదా. దాన్ని అవసరం రాదా ఇంటికి వెళ్ళరా దండం పెట్టుకో ఒకసారి. దండం పెట్టుకో. బాయ్. దా ఇంటికి వెళ్ళారా. గుడ్ గర్ల్. దండం పెట్టుకున్నావా? ఇంకోసారి పెట్టుకో. దండం పెట్టుకున్నా. ఒక నిమిషం కొంచెం ఎందుకంటే ఇప్పుడు రీసెర్చ్ వర్క్ లో ఉన్నాను కాబట్టి కొంచెం బిజీ ఉన్నాను అన్నమాట. సో నాది యాక్చువల్ డయాబెటీస్ మీద నేను కేసు చేస్తున్నాను. యాక్చువల్ అయిపోయింది. చేశాను ఇక్కడ జాగ్రత్త కాదు అలానే ఒక చేస్తున్నారు. డీటెయిల్స్ కూడా
ఇంకా గొప్పగా చెప్తే ఇంకా మంచి అవకాశం కూడా ఉంటుంది ఆయన నేర్చుకోవాలి మర్చిపోకుండా ఓకేనా సంతోషం నేను తప్పకుండా మీకు కాంటాక్ట్ అవుతాను మా నాన్నగారు బాబడి నెంబర్ తీసుకుంటాను వాట్సాప్ చేస్తాను కాంటాక్ట్ అవుతాను ఫ్రీగా టైం గురుజీ దీపాలు వెలిగించాము గురుజీ మీ సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురుజీ అర్ధరాత్రి కూడా ఇచ్చినందుకు ఓకే గురుజీ ఎవరిని పిలవలేదు గురుజీ మేము ఎవరిని పిలవాలా మీరు వస్తే మిమ్మల్ని పిలిచి వాళ్ళకి కానీ ఎవరిని పిలవను కూడా ఓకే ఓకే ధన్యవాదాలు గురించి ఏం చేస్తున్నారు అబ్బా బాగుంది అలంకరణ బాగుంది ఎవరు చేశారు అలంకరణ నువ్వేనా ఫస్ట్ నేను వెళ్తున్నా కాసు పోసి పాస్లో కాలు ఇట్లా ఆడిస్తుంది రెండు గచ్చుకొని తీసుకొస్తా నేను చూస్తాను తెచ్చేసావా వచ్చి